బీజేపీలో అంతర్గత విభేదాలు అనే మాట అన్ని రాష్ట్రాల్లో ఇది కనబడుతుంది, ఒక రాష్ట్రమే కాదు. మరి ఫ్యాక్షనిజం ఒక లెవెల్కి వచ్చినప్పుడు ఏమైందంటే పార్టీ పర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ చేస్తుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించారు, వీ విల్ నాట్ అలౌ ఫ్యాక్షనిజం ఇన్ ద పార్టీ. మహారాష్ట్రలో హిందూ ఓట్స్ కన్సాలిడేట్ అయినాయని మనం అనుకోవచ్చా క్లియర్గా? దీని ముందు యోగి ఆదిత్యనాథ్ గారు యూపీ ఎలక్షన్ ఓడిపోయినప్పుడు ఆయన మీద ఎంత ఆరోపణలు చేశారు. 90s లో 70s లో మేము ఓటింగ్ వేసేటప్పుడు మేము ఎప్పుడు ఓటు వేసేవాళ్ళం కాదు. సుప్రీంకోర్టు ఎన్నిసార్లు క్లారిఫై చేస్తున్న తర్వాత మళ్ళీ అరిగిన రికార్డ్ లాగా మళ్ళీ నడుస్తూనే ఉంటుంది. పవర్ఫుల్ ముఖ్యమంత్రులు ఎవరైనా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తారంటే వాళ్ళు కొట్టుపడేస్తారు. బోఫోర్స్ నుంచి మీరు స్కార్పియన్ దాకా లంచాలు తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కొన్ని మస్జిద్లు చూస్తే తెలిసిపోతుంది సాయి గారు, మొత్తం హిందూ ఐకాన్స్ ఉంది దాని మీద, పిల్లలు అంత ఎఫర్ట్ కూడా వీళ్ళు పెట్టలేదు. ఈవెన్ నార్త్ ఈస్ట్ లో ఒక కొత్త దేశాన్నే సృష్టించాలని కుట్రలు జరుగుతున్నట్టుగా కూడా వార్తా కథనాలు వస్తున్న సందర్భంలో మనం ఉన్నాం. వాళ్ళు అంటారు హిందూస్ ఆర్ అండర్ అటాక్ అంటున్నారు, కానీ యూఆర్ నాట్ స్పీకింగ్ అబౌట్ who is attacking the Hindus in Bangladesh. నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 122వ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. ఈ వారంలో జరిగిన జాతీయ వార్తాంశాలపై విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్లి గారు నేషనల్ స్టాప్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సాయి గారు. సార్, సురేష్ కొచ్చాట్లి గారు, ఈ వారం నేషనల్ రౌండప్లోకి వెళదాం. డైరెక్ట్గా నేను ఎక్కువగా విషయాలు ఏం మాట్లాడకుండానే డైరెక్ట్గా క్వశ్చన్లోకి వెళ్ళిపోతున్నాను. అయితే బిఫోర్ దట్, NH ప్రైమ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు NH ప్రైమ్. అండ్ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచండి. మీరు కమెంట్ చేయడం వల్ల యూట్యూబ్ అల్గారిథం ప్రకారం ఈ వీడియో ట్రాక్షన్ పెరుగుతుంది, ఎక్కువ మందికి సజెస్టెడ్ వీడియోస్లో ఇది కనిపిస్తుంది. సో మీరు షేర్ చేయండి. అట్ ద సేమ్ టైం కమెంట్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ చేయడానికి మీరు ఉపకరించిన వాళ్ళు అవుతారు. అండ్ ఇక ఈ వారం నేషనల్ రౌండప్లోకి వెళదాం. సో ఫస్ట్ అంశము, సార్, యాక్చువల్లీ బీజేపీలో అంతర్గత విభేదాలు అనే మాట అన్ని రాష్ట్రాల్లో ఇది కనబడుతుంది, ఒక రాష్ట్రమే కాదు. బట్ రీసెంట్గా కేరళలో ఇది కొంచెం సీరియస్గానే బయటకు వచ్చినట్టుగా కనబడుతోంది. సురేంద్రన్ ఎవరైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారో ఆయన విషయంలో నిరసనలు, అంటే విత్ ఇన్ ద పార్టీ చాలా ఘాటైన విమర్శలు చేయడం, ఇవన్నీ చేస్తున్నట్టుగా మీరు కేరళ, ముఖ్యంగా మలయాళం సంబంధించి మీకు అర్థమవుతుంది క్లియర్గా, అవన్నీ చెప్పగలుగుతారని మిమ్మల్ని అడుగుతున్నాను. బేసికల్లీ సురేంద్రన్ వ్యవహారం ఏం జరుగుతోంది, పాలక్కడ్ ఎన్నికల తర్వాత బీజేపీ కేరళ రాష్ట్రంలో నెలకొన్న విభేదాలకు కారణం ఏంటి, ప్రస్తుతం ఏం జరుగుతోంది, అండ్ మిగతా రాష్ట్రాల్లో కూడా ఇట్లాంటి పరిస్థితుల్లోనే మాట్లాడదాం. అది తెలంగాణలో కూడా ఉంది, కర్ణాటకలో ఉంది, కేరళలో కూడా ఉంది అనమాట. తమిళనాడులో ఉంది. తమిళనాడులో మీకు గుర్తుంటుంది, తమిళిసై సౌందరరాజన్ని గవర్నర్గా ఇక్కడ పంపించారు తెలంగాణకి. అన్నామలై వస్తున్నప్పుడు ఆమె అక్కడ ఏం చేయకూడదు అని చెప్పి మళ్ళీ పార్లమెంట్ మళ్ళీ తీసుకొచ్చారు. మన దగ్గర ఇంద్రసేన్ రెడ్డి గారిని ఎక్కడో పంపించారు నార్త్ ఈస్ట్ ఎక్కడ గవర్నర్గా. సో ఫ్యాక్షన్స్ ఉండకుండా ఉండడానికి ఇంద్రసేన రెడ్డి గారు ఏ ఫ్యాక్షన్ లేదు చెప్తున్నాను. ఆయన ఎట్లంటే మీకు ఐదర్ ఇట్స్ పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్, వెళ్ళి ఎంజాయ్ చేయండి, మంచి వెదర్ మంచి వస్తుంది. దత్తాత్రేయ గారు కూడా అంతే, డిజర్వ్స్. ఎన్నో సంవత్సరాల పార్టీల పని. కానీ మనం చూసాం కుమ్మనం రాజశేఖర్ కేరళలో బీజేపీ చీఫ్గా ఉన్నారు. ఈజ్ అ మోర్ ఆఫ్ హిందూ యాక్టివిస్ట్ దాన్, చాలా మంచి మనిషి, చాలా అంటే ఆనెస్ట్ ద కోర్, అంత ఆనెస్ట్ అన్నమాట. సత్య హరిశ్చంద్ర అని చెప్పొచ్చు, అంత హానెస్ట్. అట్లాంటి మనిషిని కూడా తీసుకొని మిజోరాంలో వేశారు గవర్నర్గా. ఎందుకంటే ఆ ఫ్యాక్షన్స్ అంత ఉంది కేరళలో కాంగ్రెస్లో ఫ్యాక్షన్స్ ఉన్నాయి, 3 ఫ్యాక్షన్స్ ఒఫీషియల్గా. అన్అఫీషియల్గా 12 ఫ్యాక్షన్లు ఉన్నాయి అక్కడ. బీజేపీలో ఒఫీషియల్గా 2 ఫ్యాక్షన్లు ఉన్నాయి, కానీ 3, 4 అన్అఫీషియల్గా ఉంటాను. బేసిక్లీ ఫ్యాక్షన్స్ ఎందుకు వస్తారంటే, ఒకటి మీకు మన అందరికి తెలుసు, పార్టీ లీడర్షిప్ గ్రో అవుతున్నప్పుడు మనం అడగవచ్చు, మన నేషనల్ లెవెల్లో ఫ్యాక్షన్స్ లేరు కదా అని చెప్పి. నేషనల్ లెవెల్లో ఎప్పుడు నిఘా ఉంటుంది పార్టీ లీడర్షిప్, ప్రధానమంత్రి కానీ డిఫెన్స్ మినిస్టర్ కానీ సీనియర్ మినిస్టర్ ఎప్పుడు ఒక లుక్ ఉంటుంది. నడ్డా గారు ఉన్నప్పుడు ఆయన కిందకి దింపడానికి ఎవరైనా ట్రై చేస్తా చేయరు. కానీ కేరళలో ఆ పరిస్థితి కాదు. కేరళలో ఏం జరిగిందంటే, సురేంద్రన్ వచ్చినప్పుడు ఆయన చుట్టుపక్కల ఒక కోటియర్ని డెవలప్ చేసుకున్నారు. అంటే ఒక గ్యాంగ్, వాళ్ళ మనుషులు, వాళ్ళకి మెయిన్ పోస్ట్లు ఇవ్వడము, వాళ్ళకి స్పోక్స్ పర్సన్ పోస్ట్ ఇవ్వడము, వాళ్ళకి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వడం, ఇట్లా జరుగుతుందన్నమాట. సో దాంతో ఏమవుతుందంటే రైవల్ గ్యాంగ్, ఆయన ఎదురుగా ఉన్న ఒక గ్యాంగ్ ఉన్నారులే, అది మురళీధరన్ గ్యాంగ్ అని చెప్పొచ్చు, యూనియన్ మినిస్టర్, ఫార్మర్ యూనియన్ మినిస్టర్, ఆయన ఒక గ్యాంగ్ ఉంది.
ఆయన ఏం చేస్తారంటే దీని గురించి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు సెంట్రల్ లీడర్షిప్, ఈయన చేస్తున్నాడు ఇట్లా చేస్తున్నాడు. కానీ దానికంటే అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం బీజేపీ ఎలక్షన్లోనే వీళ్ళు ఓడిపిస్తారు బీజేపీ వాళ్ళు. ఇది మనం ట్రివాండ్రంలో చూసాం 2 సార్లు, ఇప్పుడు కదా దీనికన్నా ముందు కూడా కుమ్మనం రాజశేఖరన్ గారు పోటీ చేస్తున్నప్పుడు, మళ్ళీ ఇప్పుడు రాజీవ్ చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నప్పుడు 16 రౌండ్లో 14 రౌండ్ దాకా లీడ్ చేసిన మనుషులు ఓడిపోయారు సడన్గా. కోర్స్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు దాన్ని, కోస్టల్ ఏరియాలో లాటిన్ క్రిస్టియన్స్ ఎక్కువ ఉన్నారు, వాళ్ళు బీజేపీకి ఓట్ అయ్యారు అని వీ కెన్ ఎక్స్ప్లెయిన్. కానీ క్యాంపెయినింగ్లో కూడా పార్టిసిపేట్ చేయకుండా, క్యాంపెయినింగ్లో రాకుండా అక్కడ పార్టీ ప్రెసిడెంట్ పనిచేసిన దాని ప్రకారం కూడా చాలా జరిగింది అట్లా సాయి గారు. సో ఈ సురేష్ గోపి త్రిశూర్ నుంచి కలిసినప్పుడు కూడా అంతే సంగతి. సురేష్ గోపి కోసం ప్రచారం కూడా రాలేని సురేంద్రన్ కోర్స్ ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు వచ్చారు, కానీ దాని తర్వాత ఆయనకు అనిపించలేదు అక్కడ. ఎందుకంటే ఆయన గెలిస్తే ఈయన ఇంపార్టెన్స్ వెళ్ళిపోతుంది, అది ప్రాబ్లం సురేంద్రన్కి. ఇది ప్రాబ్లం ఎక్స్టెన్షన్ ఆఫ్ లీడర్షిప్. ఈయన అయిపోయింది ప్రెసిడెంట్షిప్ టెన్యూర్ అయిపోయింది. ఇక్కడ మన కిషన్ రెడ్డి గారికి వచ్చినట్లే అక్కడ కూడా టెన్యూర్ అయిపోయింది, కానీ ఎలక్షన్ వచ్చింది కదా అని చెప్పి ఎక్స్టెండ్ చేశారు 2024. అది కాగానే ఇప్పుడు బై ఎలక్షన్ వస్తుంది కాదని మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. ఇప్పుడు అక్కడ న్యాచురల్ లీడర్స్ చాలామంది ఉన్నారు, పాపులర్ లీడర్స్. శోభా సురేంద్రన్ ఇస్ వన్ ఆఫ్ దమ్. పేరులో సురేంద్రన్ అని ఉంది కానీ షీఈ్ నో రిలేటివ్ టు, ఏ రిలేషన్ లేదు సురేంద్రన్తో. ఆమె చాలా అగ్రెసివ్ లీడర్, మన ఒక ఉమాభారతి స్టైల్లో చెప్పొచ్చు. అట్లాంటి అగ్రెసివ్ లీడర్షిప్ అనమాట. మాట్లాడడంలో ఆ బాడీ లాంగ్వేజ్ అంతా ఉంది. కానీ ఆమెను పైకి రానియరు వీళ్ళు, ఈ గ్యాంగ్ ఆపోజిట్ గ్యాంగ్ వాళ్ళు పైకి రానియరు సురేంద్రన్ గ్యాంగ్. షీఈస్ ఫ్రమ్ ప్లేస్ కాల్డ్ వడకాంజేరి, వెరీ క్లోజ్ టు మా హోమ్ టౌన్ త్రిశూర్. అక్కడి నుంచి 50 కిలోమీటర్ దూరం అంతే. అక్కడ ఉన్న మనిషిని తీసుకెళ్లి ట్రివాండ్రంలో అటింగల్ అనే కాన్స్టిట్యున్సీ అక్కడ తీసుకెళ్లేశారు. దానికన్నా ముందే బీజేపీకి వచ్చిన 75,000 నుంచి ఆమె 2,50,000 ఓట్లు తీసుకొచ్చింది. నెక్స్ట్ ఆమెను తీసుకొని ఇంకో కాన్స్టిట్యున్సీలో వేశారు, అక్కడ ఆమె డబుల్ చేసింది ఓట్లు. అంటే ఆమెను ఎక్కడ తీసుకెళ్తే ఎందుకు వేస్తున్నారంటే ఈమె ఓడిపోయి ఎప్పుడు గెలవకూడదని చెప్పి తీసుకెళ్ళారు సార్. అప్పుడు కూడా షీ పర్ఫార్మ్స్ వెరీ వెల్. అది చాలా ఇంపార్టెంట్. సో అంటే న్యాచురల్ లీడర్షిప్ ఉంది ఆమెకి సెంట్రల్ లీడర్షిప్తో చాలా క్లోజ్. కానీ ఆమెను కూడా ఇరికించారు వీళ్ళు. కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఒక లీడర్ని డిఫెక్ట్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ వేసి మనం ఈ బీజేపీ వాళ్ళు చేశారు, కేరళ యూనిట్ వాళ్ళు. ఎందుకంటే ఆమెను కిందకి దింపడానికి. మన దగ్గర క్రాబ్ మెంటాలిటీ అంటాం మనం తెలంగాణలో. అంటే ఏం చేశారు? డిఫెక్ట్ చేయడానికి బీజేపీ మన సిపిఎం ది టాలెస్ట్ లీడర్ ఈపీ జయరాజ్ అని ఉన్నారు అక్కడ కണ്ണూరు నుంచి, సెంట్రల్ కమిటీ మెంబర్, పాలిట్ బ్యూరో మెంబర్. ఆయన్ని పార్టీలు తీసుకురావడానికి వీళ్ళిద్దరూ ఒక గెస్ట్ హౌస్లో పక్కన రూమ్లో ఉన్నారు, మాట్లాడుకున్నారు బీజేపీలో తీసుకురావడానికి. కానీ ఆయన లాస్ట్ మినిట్లో ఆయన చేంజ్ అయిపోయాడు, భయపడి మారిపోయాడు. అది సీఎం ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందని ఏదో స్టోరీలు ఉన్నాయి దాని గురించి. దాంట్లో ఈవెన్ తప్పు పెట్టారు. సో నువ్వు దీన్ని హ్యాండిల్ చేసి ఇట్లా చేసావు. ఆమె అన్నది నాకు దీనికి క్లియరెన్స్ సెంట్రల్ లీడర్షిప్ ఇచ్చారు, మీతో నాకు సంబంధమే లేదని. సేమ్ స్టోరీస్ సార్ అసలు. ఇట్లాంటి స్టోరీ నేను కూడా అదే తెలుగు రాష్ట్రాల్లో చాలా విన్నా. సో పాలక్కాడ్ ఎలక్షన్ వచ్చినప్పుడు ఏమైందంటే పాలక్కాడ్లో అక్కడ ఒక లోకల్ క్యాండిడేట్ని సీట్ ఇచ్చారు మురళీధర్ అని చెప్పేసి. ఆయన 25 years నుంచి బీజేపీలో యాక్టివ్ మెంబర్. 25 సంవత్సరాల ముందు బీజేపీకి ఏ రిప్రజెంటేషన్ లేనప్పుడు పాలక్కాడ్ నుంచి మున్సిపల్ కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. ఆలోచించండి, 20 సంవత్సరాల ముందు బీజేపీ రిప్రజెంటేషన్ 0 ఉండే కేరళలో, అప్పుడు కూడా గెలిచారు. ఇప్పుడు ఈవెన్ టుడే పాలక్కాడ్ మున్సిపాలిటీ బీజేపీ నడిపిస్తున్నారు. బీజేపీకి మెజారిటీ, సిపిఎం కాదు, కాంగ్రెస్ కాదు. కానీ అక్కడ వచ్చిన ఎలక్షన్లో లాస్ట్ ఎలక్షన్ మీకు గుర్తుంటుంది సాయి గారు, శ్రీధరన్ గారు పోటీ చేశారు. 5,000 ఓట్లు ఓడిపోయారు. ఈసారి ఆ మార్జిన్ ఎక్కువై, డిఫీట్ మార్జిన్ చాలా ఎక్కువైపోయింది. బీజేపీ సెకండ్ పొజిషన్కి ఉంది కానీ ఓట్లు మార్జిన్ చాలా ఎక్కువైపోయింది. ఎక్కడ పోయినాయి ఓట్లని? ఎస్పెషల్లీ సిటీలో, పాలక్కాడ్ సిటీలో ఉన్న ఓట్స్ చాలా స్ట్రాంగ్. దాని రీజన్ ఏంటంటే పాలక్కాడ్ నుంచి ఇంకో స్ట్రాంగ్ బీజేపీ లీడర్ ఉన్నారు, సందీప్ వారియర్ అని చెప్పి. ఆయన ఒరిజినల్లీ ఎస్ఎఫ్ఐ నుంచి వచ్చింది, కానీ లాస్ట్ ఒక 10-15 సంవత్సరాలు బీజేపీలో ఉండి చాలా హిందుత్వ అంటే ఒక డిబేట్లో వెళ్ళి మొత్తం అందరిని తిట్టేస్తాడు, కమ్యూనిస్ట్ వాళ్ళని, కాంగ్రెస్ వాళ్ళందరూ. సో హీస్ విజిబిలిటీ ఈజ్ హ్యూజ్. ఆయన ఏమనుకున్నారు, పోయినసారి ఆయన టికెట్ ఇస్తా అనుకుంటే శ్రీధరన్ గారికి ఇచ్చారు. సో నోబడీ హ్యాడ్ ఎనీ ఆబ్జెక్షన్. శ్రీధరన్ గారి ఇమేజ్ అంత మంచి ఇమేజ్. ఈసారి వస్తుంది అనుకున్నాడు, రాలేదు. ఈయన మురళీధరన్ టికెట్ ఇచ్చారు. మురళీధరన్ ఏమో సురేంద్రన్ గ్యాంగ్ మెంబర్, ఆయన టికెట్ ఇచ్చారు. టికెట్ ఇవ్వగానే ఈయన పార్టీ నుంచి వెళ్ళిపోయాడు. ఎఫిషియెంట్ అని కాదు, విజిబిలిటీ. మీరు ఇప్పుడు పార్టీలో ఎఫిషియెంట్ ఉన్నా కానీ మీరు ఎవరు కనిపించరు. అంటే బేసికల్ ఇప్పుడు ఇచ్చిన ఎవరైతే క్యాండిడేట్ అక్కడ నిలబడ్డారో ఆయనతో పోల్చితే సందీప్ వారియర్ బెస్ట్ ఆప్షనా? బెటర్ ఆప్షన్, బెస్ట్ అని చెప్పలేం, బెటర్ ఆప్షన్. ఎందుకంటే ఆయన దీనికన్నా ముందు కూడా ఒకసారి పోటీ చేసి ఓడిపోయిండు. ఒక రెండు టర్మ్స్ ముందు అసెంబ్లీ ఎలక్షన్ పోటీ చేసి ఓడిపోయిన మనిషి ఇంకోసారి ఎందుకు ఇవ్వాలని చెప్పి వీళ్ళు గొడవ చేస్తారు బీజేపీ లోకల్స్. కానీ సందీప్ వారికి ఇస్తే ఆయన గెలుస్తాడా? ఆయన కూడా గెలవడు. కానీ ఈ కూడా మేడ బెటర్ ఫైట్. ఆయన ఏం చేసిండు, కాంగ్రెస్కి వెళ్ళిన తర్వాత బీజేపీలో ఉన్న కొన్ని స్ట్రాంగ్ లీడర్స్ని ఇప్పుడు గుంజుకోవడానికి ట్రై చేస్తున్నారు, కాంగ్రెస్కి తీసుకెళ్ళడానికి.
అక్కడ ఉన్న కార్పొరేట్, నేను చెప్పాను కదా, మన కార్పొరేషన్ పాలక్కాడ్ కార్పొరేషన్ నడిపిస్తున్న బీజేపీ కౌన్సిలర్స్ని అక్కడి నుంచి మళ్ళీ ట్రై చేస్తున్నాడు ఇక్కడ గుంజడానికి. అది నడుస్తూనే ఉంటుంది, అది నో ప్రాబ్లం. కానీ మెయిన్ స్టోరీ ఏంటంటే దీనిది ఇక్కడ ఫ్యాక్షనిజంతో పార్టీకి దెబ్బతింటుంది, చాలా పెద్ద దెబ్బతింటుంది. అది మీరు చెప్పొచ్చు తెలంగాణలో కూడా ఉంది కదా, కర్ణాటకలో ఉంది కదా అని చెప్పొచ్చు, ఉంది. ఇక్కడ లేదని చెప్పట్లేదు మనం, అన్ని స్టేట్స్లో ఉంది ఫ్యాక్షనిజం. కానీ ఫ్యాక్షనిజం ఒక లెవెల్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే పార్టీ పర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ చేస్తుంది. దానికోసం సాయిగారు మీరు చూసుంటారు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో ఎలక్షన్ గెలిచిన తర్వాత వాళ్ళు పాత ముఖ్యమంత్రిని రిపీట్ చేయలేదు. రాజస్థాన్ అన్నిటికంటే పెద్ద ఎగ్జాంపుల్. వసుంధరా రాజే వాస్ లైక్ ఒక రాణిలాగా ఉండే అక్కడ, ఒరిజినల్లీ రాణి అనుకోండి, స్కిండియా ఫ్యామిలీ నుంచి. కానీ ఆమె ఎట్లా బిహేవ్ చేస్తుందంటే, నేను ఒక రాణిని, నాతో ఎవరు మాట్లాడకూడదు అట్లా. ఇప్పుడు ఈసారి కూడా ఎలక్షన్లో వచ్చినప్పుడు టికెట్ ఇవ్వకుంటే ఆమె చాలా పెద్ద గొడవ చేస్తుంది. ఆమె కొడుకు టికెట్ ఇచ్చారు. తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఎలక్షన్ గెలిచిన ఆమె ఏమనుకుంది, నేనే ముఖ్యమంత్రి అవుతాం అనుకున్నాను. బీజేపీ సర్ప్రైజింగ్లీ ఇంకో ముఖ్యమంత్రి తీసుకొచ్చారు, కొత్త ఆయన. మధ్యప్రదేశ్లో సేమ్ జరిగింది, శివరాజ్ సింగ్ చౌహాన్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ వినింగ్ ఎలక్షన్, బట్ ముఖ్యమంత్రి ఇంకొకరు వచ్చారు. ఛత్తీస్గఢ్లో కూడా అంతే. సో వీళ్ళు ఇప్పుడు కొత్త దాంట్లో ఏం చేస్తున్నారు బీజేపీ అంటే, ఇట్లాంటి స్టేట్స్లో ఫ్యాక్షనిజం అవాయిడ్ చేయడానికి ఎవడు వెనక లేని గ్రూప్ వన్ తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేస్తున్నారు. సో వాడు టుమారో శివరాజ్ సింగ్ చౌహాన్కి యాక్చువల్లీ ఇన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళకి ఒక గ్రూప్ ఉంటుంది, లాయలిస్ట్ ఉంటారు వాళ్ళ దగ్గర. వసుంధరాజే కూడా అంతే కదా, లాయలిస్ట్ ఉంటారు, 10-15 మంది వాళ్ళ అఫీషియల్ చంచాస్ ఉంటారు. అది కాదు కదా, పార్టీ గెలవాలంటే పార్టీ నిలబడి ఒకటిసారి పోటీ చేయాలి. దానికోసం బీజేపీ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించారు, వీ విల్ నాట్ అలౌ ఫ్యాక్షనిజం ఇన్ ద పార్టీ అని. ఇప్పుడు చూడండి రాజస్థాన్లో ఏమైనా ఫ్యాక్షనిజం ఉందని, ఏం లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రికే ఫ్యాక్షన్ లేదు. మధ్యప్రదేశ్ కూడా అంతే సంగతి. శివరాజ్ సింగ్ చౌహాన్ని తీసుకెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్, నేను చెప్పాను పనిష్మెంట్ పోస్టింగ్ అని కాదు, కానీ ఒక లెవెల్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేశారు, ఇక్కడ వచ్చి గొడవ చేయకును అని చెప్పేసి. అని ఇంకా అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇస్తున్నారు, క్యాంపెయినింగ్ రెస్పాన్సిబిలిటీస్. కానీ ఈ సురేంద్రన్ స్టోరీ ఎక్కడ ఎండ్ అవ్వట్లేదు. ఇప్పుడు ఆయన నిన్ననే ఇంకో స్టేట్మెంట్ ఇచ్చిండు మీడియాకి వచ్చి. మీడియా వాళ్ళు కూడా కేరళలో మీకు తెలుసు సాయి గారు, 99% కమ్యూనిస్ట్ వాళ్ళు కావాలని చెప్పి బీజేపీలో చిన్న ఒక ఇష్యూ అయితే కూడా దాన్ని తీసుకొని చాలా పెద్ద ఇష్యూ చేస్తారు వాళ్ళు. అదే టైంలో ఎవరు అడగట్లేదు, పాలక్కాడ్లో సిపిఎం ఎందుకు పోటీ చేయలేదు, పాలక్కాడ్లో సిపిఎం క్యాండిడేటే లేకుండే. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారు, ఓట్లు మా స్ప్లిట్ అయిపోతుంది, బీజేపీకి బెనిఫిట్ అవుతుంది అని చెప్పి వాళ్ళకి ఇండిపెండెంట్ క్యాండిడేట్ని సపోర్ట్ చేశారు. కాంగ్రెస్ రెబెల్ వాడు టికెట్ రాకుండా, అక్కడ కూడా ఇంకో స్టోరీ, కాంగ్రెస్ రెబెల్, కాంగ్రెస్ ఒఫీషియల్ క్యాండిడేట్ ఏమో రాహుల్ మాంగూటల్ని టికెట్ ఇచ్చారు, వెరీ క్లోజ్ టు రాహుల్ గాంధీ, అదే పేరు ఫస్ట్ నేమ్ రాహుల్ మాంగూటల్ని ఇచ్చారు. కానీ ఈయన సెకండ్ క్యాండిడేట్ సరీన్ అని ఉన్నాడు, ఎక్స్ సివిల్ సర్వీస్ ఆఫీసర్, వాడు అనుకుని నాకు టికెట్ వస్తుంది అనుకున్నాడు కాంగ్రెస్ వాడు రాకుండా వాడేం చేసి వాడు పార్టీ నుంచి రాజీనామా చేసి ఇండిపెండెంట్గా పోటీ చేస్తాడు. వాడిని కమ్యూనిస్ట్ వాళ్ళు సపోర్ట్ చేసిండు. ఆలోచించండి ఎంత గందరగోళం అది ఇక్కడ. సో ఫ్యాక్షనిజం అనేది బీజేపీలో ఒకటే కాదు, కాంగ్రెస్లో ఉంది, కమ్యూనిస్టులో చాలా తక్కువ, ఎందుకంటే వాళ్ళ డిసిప్లిన్ వాళ్ళకి చాలా. కానీ బీజేపీ ఏ పార్టీ విత్ అ డిఫరెన్స్. దీంట్లో సందీప్ వారు రిజైన్ చేసినప్పుడు సీనియర్ ఆర్ఎస్ఎస్ ప్రచారక్స్ వెళ్ళి ఆయన కలిసి మాట్లాడారు కేరళలో, సీనియర్ మోస్ట్ ఉన్న వాళ్ళు కూడా, నువ్వు రిజైన్ చేయకు పార్టీ నుంచి, నేను చూసుకుంటాం, నెక్స్ట్ మీకోసం ఇంకా ఏదైనా సీట్ ఇస్తాను. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు, ఆయనకు ఆల్రెడీ నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో ఆ సీట్ కూడా ఇంకో సీట్ ప్రామిస్ చేసి రాసి ఇచ్చేస్తారు ఇన్ రైటింగ్, మీకు ఈ సీట్ ఇస్తున్నాం అని చెప్పేసి. సో ఈ ఫ్యాక్షనిజంతో ఏమైపోతుందంటే సాయి గారు, మంచి స్టేట్ ఒకటి, సురేష్ గోపి గెలిచింది అందరూ అంటారు. సురేష్ గోపి ఏమన్నారు, నేను గెలిచింది క్రిస్టియన్ ఓట్స్ నాకు వచ్చిందని, విచ్ ఇస్ ట్రూ. కేరళ త్రిశూర్ లాంటి ప్లేస్లో, మై హోమ్ టౌన్, గెలవాలంటే క్రిస్టియన్ ఓట్స్ కావాలి మీకు, ఒక 20% దాకా వాళ్ళ ఓట్స్ వాళ్ళ దగ్గర ఉంది, హిందూ ఓట్స్ వస్తుంది మీకు. కానీ అక్కడ కూడా గెలిచిన తర్వాత బీజేపీ క్రెడిట్ ఇవ్వలేదని చెప్పేసి సురేంద్రన్ గ్యాంగ్ ఆయన మీద దాడి చేశారు. ఓకే, సురేష్ గోపి ఎందుకు క్రెడిట్ ఇవ్వట్లేదు, బీజేపీ టికెట్ మీద కదా గెలిచింది, బీజేపీ సింబల్ మీద కదా గెలిచింది, మళ్ళీ క్రిస్టియన్ ఓట్స్ వచ్చిందని ఎందుకు చెప్తున్నాడు అని చెప్పి అది ఇంకొక కూడా. సో ఈ ఇంటర్ ఫైటింగ్లో కూడా ఒకసారి ట్రివాండ్రం నుంచి గుర్తుంది సాయి గారు, శ్రీశాంత్కి టికెట్ ఇచ్చారు. అవును, శ్రీశాంత్ టికెట్ ఆయన ఓడిపోయాడు. ఆఫ్కోర్స్ కుమ్మనం రాజశేఖర్ వెరీ క్లోజ్ టు విన్నింగ్ అగైన్, 14వ రౌండ్ దాకా లీడ్ చేస్తారు, 15-16 రౌండ్లో ఓడిపోతారు. మూమెంట్ ఇట్ గోస్ టు ద కోస్టల్ ఏరియాస్, ఫిషింగ్ కమ్యూనిటీ దగ్గర వెళ్ళంగానే ఓట్లు రావు బీజేపీకి అక్కడ, లాటిన్ క్రిస్టియన్స్ వాళ్ళు. ఇది అర్థం చేసుకోవడం సెంట్రల్ లీడర్షిప్ ఏం చేయట్లేదు. ఇప్పుడు కూడా ఇంత గొడవ అయిన తర్వాత కూడా, నిన్న కూడా సెంట్రల్ లీడర్షిప్ దగ్గర నుంచి వచ్చిన ఒకటే ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, మీరు ఎవరితో మాట్లాడకూడదు, మీడియాలో మాట్లాడకూడదు, ప్రైవేట్లీ మాట్లాడకూడదు, పబ్లిక్లీ మాట్లాడకూడదు, దీని గురించి టోటల్ సైలెన్స్ మెయింటైన్ చేయమన్నారు. అట్ ద సేమ్ టైం సురేందర్ని రీప్లేస్ చేయట్లేదని చెప్పి ఒక రూమర్ వచ్చింది, దాంతో మళ్ళీ గొడవ మొదలైంది. ఓకే, ఎందుకంటే ఒరిజినల్ థింగ్ ఇస్ ఆయన చేంజ్ చేయాలి, ఆయన టెన్యూర్ అయిపోయింది. ఈ ప్రక్రియ మీరు చెప్తున్న అన్ని కూడా మన ప్రేక్షకులకు కూడా, అరే ఇది మా దగ్గర కూడా ఎలాగే ఉంది అనుకుంటారు తెలుగు రాష్ట్రాల్లో కూడా. ఈవెన్ ప్రేక్షకులు కూడా చూస్తే, బీజేపీ కార్యకర్తలు చూస్తే ఖచ్చితంగా ఓ ఇది మన స్టోరీయే కదా అనిపించేలాగానే ఉన్నాయి. రిపీట్ అవుతుంది, దాంట్లో డౌట్ లేదు. ఫ్యాక్షనిజం ఉంటుంది సాయి గారు, అది న్యాచురల్ పాలిటిక్స్లో. కానీ ఇంత ఫ్యాక్షనిజంకి వెళ్ళి పార్టీని డ్యామేజ్ చేయడంలో చాలా బాధ అనిపిస్తుంది అనమాట. యా,
ఓకే రైట్. ఈవెన్ ఇప్పుడు తెలంగాణలోకి సంబంధించి తెలంగాణలో కూడా 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళందరూ అంటే బీజేపీకి సంబంధించిన కోర్ లీడర్స్ అందరూ తెలంగాణకు సంబంధించి వీళ్ళందరూ ప్రధాని నరేంద్ర మోదీ గారిని కలిశారు. ఏం చర్చ జరుగుంటుంది? ఫోటోస్ అయితే బయటకు వచ్చాయి. కలిసికట్టుగా పనిచేయండి మీరంతా అని చెప్పి ప్రధాని నరేంద్ర మోదీ అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. బేసికల్లీ ఏమన్నా సీరియస్ డిస్కషన్ జరిగిందా లేకపోతే ఏంటి అన్న మీకేమన్నా మీకు సమాచారం? డెఫినెట్లీ డిస్కషన్ అది జరిగింది సాయి గారు, దాంట్లో డౌట్ లేదు. ఫోటో ఆపర్చునిటీ అంటాం దానికి. తెలంగాణకు నిధులు రావాలి. రేవంత్ రెడ్డి వచ్చి రాజ్నాథ్ సింగ్ని పట్టుకొని ఆయన పర్సువేట్ చేసి ఫండ్లు తీసుకెళ్ళిపోతున్నాడని ఒక కంప్లైంట్ ఉంది. మేము కూడా కనిపించాలి కదా మీడియాలో, మాకు ఎందుకు మీరు ఇవ్వట్లేదు ఆపర్చునిటీ అని చెప్పి మాట్లాడారు. విచ్ థింగ్ ప్రధానమంత్రి కూడా అదే అన్నారు. కాంగ్రెస్తో వీళ్ళ ఇక్కడ హామీలు ఏమి వాళ్ళు కంప్లీట్గా చేయట్లేదు తెలంగాణలో, మీరు ఫైట్ చేయండి అని చెప్పారు. కరెక్ట్, డెఫినెట్గా అది ఒక మోటివేషనల్ సెషన్, ఎందుకంటే పార్లమెంట్ సెషన్ నడుస్తుంది కదా. ఎమ్మెల్యేలు కూడా పిలిపించుకున్నారు, విచ్ ఇస్ అ గుడ్ మూవ్. అది దాంట్లో తప్పేం లేదు. దాంట్లో ఫోటో ఆపర్చునిటీలో నేను ఇవాళ చూసినప్పుడు ఒక్క ఫోటో ఆపర్చునిటీ నిలబడి దాంట్లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన పిక్చర్లో రాజా సింగ్ ఉన్నారు మోదీ గారి పక్కన. సో దాట్ సెండ్స్ అవుట్ ఎ వెరీ స్ట్రాంగ్ మెసేజ్. ఎందుకంటే రాజా సింగ్ కేసు మీరు మాట్లాడుతున్న తెలంగాణలో కేరళలో ఉన్న ఫ్యాక్షనిజం గురించి మాట్లాడుతూ ఫస్ట్ గుర్తొస్తుంది రాజా సింగ్. ఆయన ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడు కూడా ఆయన ఫ్లోర్ లీడర్ చేయలేదు వీళ్ళు. ఆలోచించండి. సో ఆయన ఎప్పుడు పైకి రానియరు, ఆయన స్టేట్ ప్రెసిడెంట్ చేయరు, ఎందుకంటే ఈజ్ కొంచెం మ్యావరిక్గా బిహేవ్ చేస్తారు, కొన్ని స్టేట్మెంట్ ఇస్తారని చెప్పి ఆయన ఎప్పుడు పెట్టుకోరు వీళ్ళు. కొత్త వాళ్ళు వచ్చిన వాటి వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు. అది న్యాచురల్లీ రాజా సింగ్ ఇప్పుడు బీజేపీలో ఉన్నా కానీ లేని కానీ గోషామేల్ నుంచి ఆయనే గెలుస్తాడు, దాంట్లో డౌట్ ఏం లేదు. వాళ్ళ కమ్యూనిటీ ఉన్న రాజస్థానీ లోడ్ కమ్యూనిటీ ఉన్నారు అక్కడ, వాళ్ళు గెలిపిస్తారు ఆయన్ని, దాంట్లో డౌట్ లేదు. కానీ ఇప్పుడు మాట్లాడినప్పుడు కూడా బీజేపీ తెలంగాణలో గెలిచారు, 8 సీట్లు వచ్చినాయి, దాంట్లో డౌట్ ఏం లేదు. అది కాకుండా పార్లమెంట్ వచ్చిన 4 వచ్చినాయి కదా, అది దాంట్లో కూడా డౌట్ ఏం లేదు. ఓకే, ఇది ఇప్పుడు ఈ ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు కల్పించి 8 ఎమ్మెల్యేలు 8 ఎంపీలు కల్పించి వీళ్ళు గెలవాల్సిందే నెక్స్ట్. కానీ ఎక్స్పాన్షన్ ఎక్కడ జరుగుతుంది అది పెద్ద ప్రశ్న. అది మోదీ గారు అడ్రస్ చేశారు. ఒక మోటివేషనల్ సెషన్ తీసుకున్నారు వీళ్ళకి, మీరు అందరూ ఒకటే యునైటెడ్గా ఉండి మీరు పోటీ చేయండి, వీ విల్ సపోర్ట్ యూ అని చాలా క్లియర్గా మోదీ గారు చెప్పారు. ఇప్పుడు డెఫినెట్గా దాంట్లో ఒక పాజిటివ్ సైన్ అయితే ఉంది సాయి గారు, ఎందుకంటే బీజేపీకి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ తెలంగాణలో మనం అందరూ చూసాం, లేదని చెప్పలేము. మనం ఇన్ఫ్లుయెన్స్ ఉంది బీజేపీ కరెక్ట్. ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ కరీంనగర్ కానీ మన ఇటు చెవెల్లా చూసాం, సికింద్రాబాద్ చూసాం. కానీ అదే సికింద్రాబాద్లో గెలిచిన కిషన్ రెడ్డి గారు కింద ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ బీజేపీ గెలవలేదు. అది ఒక పెద్ద న్యూస్ అనమాట. ఇప్పుడు మనం మహారాష్ట్రలో కూడా చూసాం అట్లాంటి సిచ్యువేషన్స్. ఈ బీజేపీ ఎంపీస్ బీజేపీ ఎమ్మెల్యేస్ ఏం చేయాలంటే బేసిక్లీ వాళ్ళ దగ్గర ఉన్న అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి మీరు పంచాయత్కి మీరు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఎప్పుడైనా రావచ్చు, అప్పుడు ఏం చేస్తారు? లాస్ట్ టైం బీజేపీ చాలా మంచిగా పర్ఫామ్ చేస్తుంది జిహెచ్ఎంసీ, కానీ ఈసారి అది రిపీట్ అవుతారా లేదా అది చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ ఎవరి దగ్గర గవర్నమెంట్ ఉంటుందో సాయి, జిస్కి హిందీలు అంటారు జిస్కి లాఠీ ఉస్కి భైన్స్, ఎవరి దగ్గర కర్ర ఉంటుందో వాడిదే బరాన్ అనమాట. సో అది మనం ఏం చేయలేం. కానీ డెఫినెట్గా బీజేపీ దగ్గర ఉన్న ఎంపీలు కానీ వాడి ధర్మపురి అరవింద్ ఉండొచ్చు, అది బండి సంజయ్ గారు ఉండొచ్చు, కిషన్ రెడ్డి గారు ఉండొచ్చు, రఘునందన్ రావు గారు ఉండొచ్చు, విశ్వేశ్వరరావు గారు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళు పర్ఫామ్ చేసి పార్లమెంట్లో చూపిస్తున్నారు. వాళ్ళ ఇద్దరైతే మినిస్టర్స్ అయిపోయారు. నెక్స్ట్ లెవెల్లో ఎమ్మెల్యేస్, ఆ ఎమ్మెల్యేస్కి కొంచెం డిస్కంటెంట్ ఉంది. మీ దగ్గర కూడా చాలామంది మాట్లాడుంటారు, వాళ్ళు ఆఫ్ ద రికార్డ్ చాలా చెప్తారు, ఆన్ ద రికార్డ్ చెప్పరు. వాళ్ళు ఎలక్షన్ పోటీ చేసినప్పుడు కూడా వాళ్ళు సపోర్ట్ ఇవ్వలేదు పార్టీ వైపు నుంచి, పార్టీ లీడర్షిప్ సపోర్ట్ రాలేదు. ఆన్ ద రికార్డ్ వాళ్ళు చెప్పే అంటే అఫ్కోర్స్ అందరు నాయకులు మాట్లాడుతుంటారు, కానీ అవి మాట్లాడేది కనుక ఆన్ స్క్రీన్ చెప్తే మాత్రం అసలు మామూలు సంచలనాలు కాదు. ఒకరోజు ఇన్ స్పైట్ ఆఫ్ దట్ వాళ్ళు గెలిచారు, అది మనం మెచ్చుకోవాలి వాళ్ళని. సరే, యాక్చువల్లీ ఇప్పుడు మనం ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మనం మాట్లాడడం ఒక లెక్క సార్, ఇంకోటి పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో చూడడం అది కూడా ఇంపార్టెంట్ కదా సార్. ఇప్పుడు మన దగ్గర సమస్య ఏంటంటే సార్, మీరు ప్లీజ్ కరెక్ట్ మీ, మీకు కూడా చాలా మంది కాల్ చేస్తూ ఉంటుంటారు, మీకు కూడా మాట్లాడుతున్న వాళ్ళు ఉంటారు. మన దగ్గర కూడా ఈవెన్ మన ప్రేక్షకుల్లో కొంతమంది కావచ్చు, ఈవెన్ జాతీయవాదుల్లో స్పెషల్లీ సంఘ్ కావచ్చు, బీజేపీ సర్కిల్స్ లో వీటిల్లో దే ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఆన్ లైక్ నేషనల్ లెవెల్లో ఏం జరుగుతుంది, ఇంటర్నేషనల్ లెవెల్లో ఏం జరుగుతుంది అనే దాని మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది. అది సహజమే. లైక్ హర్యానా ఎలక్షన్స్ లేదా మహారాష్ట్రలో జరుగుతున్న ఎలక్షన్స్, మీరు ఎవరినైనా సరే బీజేపీ ఐడియాలజీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే పిలిచి అడగండి. నిజానికి పక్క పార్టీ వేరే పార్టీలతో పోల్చితే పక్క రాష్ట్రాల్లో ఉన్న డెవలప్మెంట్స్ చాలా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంటారు, నిశ్చితంగా అధ్యయనం చేస్తూ ఉంటారు ఎవ్రీ డే టు డే బేసిస్ మీద. బట్ మిగతా పార్టీల్లో ఓన్లీ రీజనల్, ఈ రాష్ట్రానికే కన్ఫైన్ అయి మాట్లాడుతుంటారు ఎక్కువగా, పక్క రాష్ట్రాల్లో ఎక్కువ పెద్దగా పట్టించుకోరు కంపారిటివ్లీ వీళ్ళతో పోల్చితే. ఇది పెద్ద సమస్య ఏమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే బయట రాష్ట్రాల్లో చూసారా, అక్కడ హిమంత బిశ్వ శర్మ ఎంత బాగా మాట్లాడుతున్నాడు, అక్కడ యోగి ఆదిత్యనాథ్ ఎంత బాగా చేస్తున్నాడు, దేవేంద్ర ఫడ్నవీస్ ఎంత బాగా చేస్తున్నాడు, ఇవి ఎగ్జాంపుల్ చెప్తారు. కానీ ఇక్కడ
తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఏం చేస్తున్నారు అనే విషయానికి సంబంధించి అసలు సీరియస్ చర్చ అయితే జరగదన్న అభిప్రాయం. ఎందుకంటే ఎక్స్పాన్షన్ అనేది సాయి గారు, మీరు మహారాష్ట్ర ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇన్ని సీట్లు ఎప్పుడు రాలేదు బీజేపీకి. అవును, 132 వచ్చి 133 వచ్చిన సీట్లు ఎప్పుడు రాలేదు బీజేపీకి. ఎట్లా వచ్చింది సాయి గారు, ఎక్స్ప్లెయిన్ చేయండి. దాంతోపాటు వాళ్ళ క్యాండిడేట్స్ శివసేన సింబల్ మీద, ఎన్సీపీ సింబల్ మీద గెలిచారు. ఆల్మోస్ట్ 14 మంది ఉన్నారు వాళ్ళు. బీజేపీకి టెక్నికలీ ఆన్ దర్ ఓన్ ఒక మెజారిటీ ఉంది ఇప్పుడు కావాలంటే. కానీ ఎట్లా గెలుస్తున్నారు? ముంబై లాంటి ప్లేస్లో శివసేన హెడ్ అది స్ట్రాంగ్ హోల్డ్ ఉండే, అక్కడ బీజేపీకి డిపాజిట్ కూడా రాదు, అట్లాంటి పరిస్థితి ఉండే 10-20 సంవత్సరాల ముందు. అక్కడి నుంచి ఈ పరిస్థితికి ఎట్లా తీసుకొచ్చారు బీజేపీ అంటే మరాఠా ప్రైడ్ కానివ్వండి, అక్కడున్న లోకల్ గుజరాతీస్ కానివ్వండి, అక్కడున్న మిగతా కమ్యూనిటీస్ వాళ్ళందరూ రీచ్అవుట్ చేసి విదర్భ లాంటి ప్లేస్లో ఫార్మర్ ఇష్యూస్ ఉన్న, అక్కడ లసంగావ్ లాంటి ప్లేస్లో ఆనియన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వీళ్ళు ఎట్లా మేనేజ్ చేశారు ఇదంతా. లీడర్షిప్ అంటే అది సాయి గారు. లీడర్షిప్ ఇస్ అబౌట్ హౌ యూ గెట్ థింగ్స్ డన్. అంటే ఒక్క మాటలో వీళ్ళు ఏం చెప్తారంటే నార్త్ వేరు సౌత్ వేరు, మహారాష్ట్ర రాజకీయాలు వేరు, తెలంగాణ పాలిటిక్సే. డబ్బులు అక్కడ ఉంటే డబ్బులు ఇక్కడ పంచి పెడతారు, ఏ దాంట్లో ఫరక్ లేదు. అక్కడ ఇచ్చిన డబ్బుల కన్నా ఎక్కువనే ఇక్కడ ఇస్తారు మన వాళ్ళు. ఇది తక్కువేం కాదు, ఏ పార్టీ అయినా డబ్బులు ఖర్చు పెడతారు, దాంట్లో డౌట్ లేదు. కానీ మహారాష్ట్రలో మీరు ఏం లెసన్ నేర్చుకున్నారు, హర్యానాలో ఏం లెసన్ నేర్చుకున్నారు మీరు? సైని లాంటి ముఖ్యమంత్రి, ఒక వీక్ ముఖ్యమంత్రిని అందరు చెప్పారు, కానీ ఆయన ఎలక్షన్ గెలిపించారు కదా సాయి గారు. ఏక్నాథ్ షిండే, ఆయన మీద ఎగ్జిస్టెంట్ డౌట్ ఉండే, ఎప్పుడు ఆయన ఉంటారో లేదా ఈ ఎలక్షన్ తర్వాత అని ఒక డౌట్ ఉండే. కానీ ఆయన చేశారు. ఓకే, ఆయన చేసిన దానికి ఫడ్నవీస్ గారు సపోర్ట్ చేస్తే దానికి డౌట్ లేదు. కానీ మీరు అడిగిన ప్రశ్న కరెక్టే. ఈ ఫ్రాగ్ ఇన్ ద వెల్ అంటారు ఇంగ్లీష్లో, అదే అనుకుంటారు లోకం. అక్కడే వాడు ఉంటారు దాని లోపల. బయట ఒక పెద్ద సముద్రం ఉందని వీళ్ళు అర్థం చేసుకుంటలేరు. దాట్ ఈస్ వై మన లీడర్లు బయటది క్యాంపెయిన్. ఇప్పుడు రేవంత్ రెడ్డి వెళ్ళారు సాయి గారు మహారాష్ట్రకి. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు చూడండి, నాందేడు మేము గెలిచాం కదా, బీజేపీ గెలిచిందా? మహారాష్ట్ర ఓడిపోయింది చెప్పట్లేదు. వయనాడు గెలిచాం కదా, బీజేపీ గెలిచిందా? బీజేపీ ఎప్పుడు గెలిచారండి వయనాడు? 95% ముస్లిం పాపులేషన్ ఉంది. బీజేపీ గెలుస్తారు అక్కడ ఎప్పుడైనా? అప్పుడు కూడా 1,00,000 ఓట్లు వచ్చినాయి బీజేపీ క్యాండిడేట్కి. సో ద పాయింట్ ఈస్ వెరీ సింపుల్. ద పాయింట్ ఈస్ మన దగ్గర ఉన్న ఒక ట్రాన్స్ఫర్మేటివ్ లీడర్షిప్. ఇప్పుడు రాజా సింగ్ చూడండి, ఆయన మహారాష్ట్రలో వెళ్ళి క్యాంపెయిన్ చేస్తారు, అప్పుడప్పుడు డెఫినెట్గా చేస్తారు. ఎందుకంటే ఆయనకు ఒక ఆ లాంగ్వేజ్ ఒకటి, హిందీలో మాట్లాడడం. సెకండ్, ఆయన కెరిస్మా ఒకటి. కెరిస్మా ఉండాలి. హిమంత బిశ్వ శర్మ వచ్చినప్పుడు చూడడానికి ఒక 50,000 మంది అని వస్తారు, ఓటేస్తారు లేదా ఇంకో మాట. సేమ్ థింగ్ విత్ యోగి ఆదిత్యనాథ్ కరీంనగర్కి వచ్చారు కదా, లక్షలు వచ్చారు మీటింగ్. సో ఎందుకు పిలుస్తారు వాళ్ళు? దే ఆర్ అచీవింగ్ ఎ ట్రాన్స్ఫర్మేషన్. ఇన్ఫ్యాక్ట్ నాదొక పెద్ద పాయింట్ అది సాయి గారు, బీజేపీ స్లోలీ మూవింగ్, వాళ్ళ సెకండ్ జనరేషన్ లీడర్షిప్కి వస్తున్నారు ఇప్పుడు బీజేపీ. దాంట్లో మన తెలంగాణ లీడర్స్ లేరు. బీజేపీ లీడర్స్ చూడండి, ఇప్పుడు ఈ జరిగిన ఎలక్షన్లో హర్యానా కానివ్వండి, జార్ఖండ్ కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, మోదీ గారు ఎన్ని ర్యాలీలు అడ్రస్ చేశారు సాయి గారు? చాలా తక్కువ. అవును. కానీ గెలిచిందా బీజేపీ? గెలిచారా? క్రెడిట్ ఎవరికి వస్తారో అది డిఫరెంట్ మ్యాటర్ ఆల్ టుగెదర్. కానీ నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ని తీసుకొస్తున్నారు. బటెంగేతో కటెంగే స్లోగన్ ఎవరు సాయి గారు? యోగి ఆదిత్యనాథ్ గారు. నేషనల్ స్లోగన్ అయిపోయింది ఇప్పుడు. అవును. మోదీ గారు ఇంకోటి తీసుకొని ఏక్ హైతో సేఫ్ హై అని చెప్పి, అది కొంచెం డిప్లొమాటిక్గా, అంటే యునైటెడ్ వి స్టాండ్. ప్రధానమంత్రి ఈ మాట అనొద్దు కదా, సాధారణ కూడా. కానీ ఆ బటెంగేతో కటెంగే ఒక స్లోగన్ లాగా అయిపోయింది సాయి గారు. ఎక్కడ చూసినా ఆ స్లోగన్ వస్తుంది. అంటే కటెంగే అనే మాట ప్రధాని యూజ్ చేస్తే బాగుండదు. కరెక్టే. కానీ ఇట్ ఇస్ ఒక ట్రాన్స్ఫర్మేటివ్ లీడర్షిప్ తీసుకొస్తున్నారు. అవును. దీని ముందు యోగి ఆదిత్యనాథ్ గారు యూపీ ఎలక్షన్ ఓడిపోయినప్పుడు ఆయన మీద ఎంత ఆరోపణలు చేశారు. అక్కడున్న ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి ఆయన మీద గేమ్ ఆడుతున్నా అన్నారు, అదన్నారు. ఇప్పుడు జరిగిన ఎలక్షన్లో 7 సీట్లు గెలిచారు కదా సాయి గారు, 9లో ఎట్లా గెలిచారు? సో ఆయన కెరిస్మా ఉంది, లేదని కాదు. అదే టైంలో మీరు బీహార్ చూడండి, బీహార్లో బీజేపీ లీడర్షిప్ చెప్పండి, పేరు చెప్పండి సాయి గారు. ఒక సుశీల్ కుమార్ మోదీ ఉండే, ఇప్పుడు ఆయన లేరు, లేరు. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో ఈయన కూడా ఉన్నాడు, నితీష్ కుమార్ గారు కూడా ఫేడ్ అవుట్ అయిపోతారు శరద్ పవార్ లాగా. ఎవరు తీసుకుంటారు లీడర్షిప్ కేపబిలిటీ? ఇది చాలా ఇంపార్టెంట్. నిజంగా మహారాష్ట్రనే కేసుకు చూస్తే మహారాష్ట్రలో హిందూ ఓట్స్ కన్సాలిడేట్ అయినాయని మనం అనుకోవచ్చా క్లియర్గా? డెఫినెట్గా. వాట్ వెంట్ రాంగ్ అండ్ వాట్ వెంట్ రైట్ అంటే ఏం చెప్తారు? అండ్ సెకండ్ పాయింట్, ఇప్పుడు అసలు యాక్చువల్లీ చాలా మందికి ఇంట్రెస్ట్ ఉన్నది ఏంటి అని అంటే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అని. డిసైడ్ అయిపోయినట్టేనా ఇంకా దేవేంద్ర ఫడ్నవీస్ అనేది? ఎందుకంటే ఏక్నాథ్ షిండే ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చేసాడు. డౌట్ లేదు, 133 సీట్లు వచ్చిన పార్టీకే ముఖ్యమంత్రి అవుతారు, దానికి డౌట్ లేదు. ఒకసారి సాక్రిఫైస్ చేస్తారు కానీ ఎప్పుడు సాక్రిఫైస్ చేయరు. అక్కడ 2-3 ఇష్యూస్ జరిగాయి సాయి గారు. చాలామంది డిబేట్స్లో, పొలిటికల్ డిబేట్స్లో దీని గురించి మాట్లాడారు. మహిళలు బీజేపీకి ఓటేశారు, వాళ్ళకి 1,500 రూపాయలు ఇచ్చారని చెప్పి. కాంగ్రెస్ 3,000 ఇస్తా అన్నారు కదా, వాళ్ళకి ఎందుకు ఓట్లు వేయలేదు? డబుల్ అమౌంట్. బీజేపీ వాళ్ళు వస్తే 2,200 చేస్తా అని చెప్పారు వాళ్ళు. నెక్స్ట్ గెలిస్తే మేము ఇప్పుడు 1,500 ఇస్తున్నాం. సరే, మహిళలు ఓటేస్తారు, డౌట్ లేదు. 66% ఓట్ జరిగింది సాయి గారు అక్కడ ఓటింగ్.
ఓటింగ్ పర్సెంటేజ్ 30 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం 66% ఓట్. దానికన్నా ముందు 70 ఉండే, సెకండ్ హైయెస్ట్ ఇస్ 66. ఎవరు వచ్చి ఓటేశారు? ఎందుకు ఓటేస్తారు చెప్పండి? ఒక ఓటింగ్ పర్సెంటేజ్ ఎందుకు పెరుగుతుందంటే గవర్నమెంట్ మీద కోపం ఉండాలి, లేకుంటే ఏదో ఒక పార్టీ మీద కోపం ఉంటే వచ్చి హోల్సేల్గా ఓటేస్తారు మీకు. అది జరిగింది మహారాష్ట్రలో ఈసారి. మహిళలు ఓటేశారు, ఎస్ బీజేపీ కోసం. కానీ హిందూ ఓట్ అది కన్సాలిడేట్ అయింది. మీ కోర్ ఓటర్ బేస్ని మీరు ఎప్పుడు మర్చిపోకూడదని మనం ఎప్పుడు మాట్లాడుతుంటాం బీజేపీ గురించి. శివసేన చేసిన తప్పదు. ఇది ఉద్ధవ్ థాక్రే. ఇక్కడ మన బాలాసాహెబ్ థాక్రే అంటే హిందుత్వ ఐకాన్. ఆయన ఐకాన్ హిందుత్వ. శివసేన అంటే అది శివాజీ నుంచి వచ్చిన ఒక స్లోగన్. ఐ మీన్ దట్ ఐకాన్ శివాజీ. ఆ భగవా కూడా అంతే. కానీ అది మర్చిపోయారు ఉద్ధవ్ థాక్రే. అక్కడికి వెళ్ళి ఇస్లామిస్ట్ వాళ్ళతో కూర్చొని ఫోటోలు తీయడము, ఇఫ్తార్కి వెళ్ళడము, వాళ్ళ గురించి మేము లోన్లు ఇప్పిస్తాం, రిజర్వేషన్ ఇప్పిస్తాం చెప్పాం. కానీ ఆ కాన్స్టిట్యున్సీ డైల్యూట్ అయిపోయింది. శివసేనిక్స్కే డౌట్ వచ్చేసింది, ఇది మనం కరెక్ట్ పార్టీలో ఉన్నామా ఇంకేదో పార్టీలో ఉన్నామా, అరే ఇంకా అక్కడ పక్కన షిండే గారు అక్కడ పోదామని చెప్పి అందరూ అక్కడికి వెళ్ళిపోయారు. దట్ ఈస్ వై ఇట్ హ్యాపెండ్. హిందూ ఓట్ కన్సాలిడేషన్ ఇస్ వన్ ఆఫ్ మేజర్ రీజన్స్. అది ఇక్కడ కూడా కాదు సాయి గారు. ఇప్పుడు చూడండి, ఇదే పొజిషన్ ఇప్పుడు మీకు బీహార్లో జరగబోతుంది. క్యాస్ట్ని పక్కన పెట్టి హిందువులు ఒకటేసారి ఓటేశారు. ఎందుకంటే వకఫ్ ఒకటి, దట్ ఇస్ ద మెయిన్ ఇష్యూ వాజ్ వకఫ్. వకఫ్ మీరు ల్యాండ్ తీసుకెళ్ళిపోతారు, వకఫ్ అది చేస్తారు ఇది చేస్తారని చెప్పి తీసుకొచ్చినప్పుడు ఒక భయం వచ్చింది హిందువుల్లో. అది క్రిస్టియన్స్లో కూడా ఉంది, కేరళలో వాళ్ళ భూమి పోతాయని చెప్పేసి. సో మేము ఏ పార్టీ మమ్మల్ని రక్షించుకుంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్దామని చెప్పి బీజేపీకి ఓటేశారు. డెఫినెట్గా ఇంకోటి మరాఠా ఇష్యూ ఉండే అక్కడ మనం చూసాం, రిజర్వేషన్ వచ్చేసింది. నేను అదే చాలా అనలిస్ట్ చూస్తున్నాను. ఒక 2 వారాల ముందు వీళ్ళు మాట్లాడింది ఏంటంటే యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు. అక్కడ అయిపోయింది ఎలక్షన్, ఇంకా ఎంత ఎవడు ముఖ్యమంత్రి అయితే అంతే ఉంది. ఉద్ధవ్ అవుతారా లేకుంటే శరద్ పవార్ గారు అవుతారా, ఇదే ఉండే మాట, నానా పటోలే వస్తారా అని చెప్పేసి. కానీ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత అసలు ఎట్లా జరిగింది, ఈవీఎంలు ఉడాయించారు, వీళ్ళు అది చేశారు ఇది చేశారని. కానీ ప్రజలు ఓటేశారు, మర్చిపోయారు. అవును, ప్రజలు ఓటేస్తారు. చెప్పండి ఎందుకు వేశారు? మీరు ఇక్కడ హర్యానాలో జరిగినప్పుడు అదే అన్నారు, ఇక్కడ 5 లక్షల ఓట్లు ఎక్స్ట్రా పడ్డారు. మళ్ళీ ఎలక్షన్ కమిషన్ క్లారిఫై చేస్తారు అది పోస్టల్ బ్యాలెట్స్ అని చెప్పి. కావాలని చెప్పి నెరేటివ్ బిల్డప్ చేస్తున్నారు. ఈవీఎంలు నడవవు, ఈవీఎంలు బాగుండవు. ఇదెందుకు? మీరు ఓడిపోయినప్పుడు యూ షుడ్ గ్రేస్ఫుల్లీ యాక్సెప్ట్ ఇట్. సరే ఓడిపోయినాం, స్పోర్ట్స్లో ఉండొచ్చు, పాలిటిక్స్లో ఉండొచ్చు, అది ప్రాబ్లం లేదనమాట. సో డెఫినెట్లీ లాడ్లీ స్కీమ్ వర్క్, అది డౌట్ లేదు. ఈవెన్ మధ్యప్రదేశ్లో కూడా వర్క్ అయింది. అది శివరాజ్ సింగ్ చౌహాన్ గారు తీసుకొచ్చిన ఒరిజినల్ స్కీమ్ అది. అది మన తెలంగాణలో కూడా చేస్తున్నారు కదా సాయి గారు. ఇక్కడ కూడా ఎన్నో స్కీమ్లు ఉన్నాయి కదా, ఫ్రీ బస్సు అది ఇది మీకు పెన్షన్లు అన్నీ ఇస్తున్నారు ఇక్కడ కూడా. కానీ అక్కడ జరిగింది ఓబీసీలు కన్సాలిడేట్ అయిపోయారు. వీళ్ళేమన్నారు అనలిస్ట్, నేను చాలామంది అనలిస్ట్ చూశాను, వాళ్ళేమన్నారు మరాఠాస్ అండ్ ఓబీసీస్ కలిసి బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయబోతున్నారు. మరాఠాస్ కోపం ఉంది, ఓబీసీ. కానీ ఏం జరిగింది యాక్చువల్ అంటే మరాఠాస్ వాళ్ళు డిసైడ్, జారంగే లాంటి వాళ్ళు అడిగింది ఏంటి, ఓబీసీ కోటాలో మాకు రిజర్వేషన్ కావాలని చెప్పారు. అప్పుడు ఎగ్జిస్టింగ్ ఓబీసీ వాళ్ళు ఏమన్నారంటే బాబు మా సంగతి ఏంటి, మేమేం చేయాలి, మీరు మా దాంట్లో పర్సంటేజ్ కూడా తగ్గించేస్తారా అని చెప్పి వాళ్ళు కోపంగా ఓటేశారు మీరు వ్యతిరేకంగా. సో మరాఠా ఓట్లు రాలేదు కాంగ్రెస్కి, అలయన్స్కి, వీళ్ళ ఓట్లు కూడా రాలేదు, ఓబీసీ ఓట్లు కూడా రాలేదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ రియలీ. ఐ మీన్ హ్యాట్స్ ఆఫ్. ఐ మీన్ ఒక్క ఫడ్నవీస్ గారు కానీ ఎవరైనా చేసింది కానీ ద వే ఇట్ వాస్ డన్. మహారాష్ట్ర ఎలక్షన్స్ ఒక చాలా రోజులు, ఇంకొక సంవత్సరం దాకా డిబేట్ చేసుకుంటారు దీని మీద, ఎట్లా జరిగింది, ఎందుకు ఇంత ఆల్మోస్ట్ 2/3 మెజారిటీ దాకా వచ్చారు బీజేపీ. షిండే దగ్గర ఉన్న టోటల్ నెంబర్ ఎమ్మెల్యేస్ మొత్తం మహావికాస్ అగాడి అలయన్స్ కలిపితే కూడా లేరు. లీడర్ ఆఫ్ ఆపోజిషన్ లేరు. ఇప్పుడు ఆలోచించండి, మహారాష్ట్ర లాంటి స్టేట్లో లీడర్ ఆఫ్ ఆపోజిషన్ లేరు. ఇప్పుడు ఆ పరిస్థితికి వచ్చేసారు. కానీ అప్పుడు కూడా ఇందాక ఒక ఈవీఎంల గురించి మీరు మాట్లాడుతున్న దానికి రాజ్దీప్ సర్దేశాయ్ ట్వీట్స్ చేస్తున్నది మీరు చూస్తున్నట్టున్నారు. మళ్ళీ వీళ్ళు మాట్లాడుతున్నది ఏంటంటే, నేను ఈవీఎంలని తప్పుపట్టట్లేదు, కానీ ఓటింగ్ అనేది సడన్గా కొన్ని సందర్భాల్లో పెరుగుతూ వస్తుంది. 5 PM తర్వాతనే ఎందుకు ఓటింగ్ పెరుగుతోంది అని ఒకటి. అండ్ పోలైన ఓట్లు, కౌంట్ చేసిన ఓట్లు, పోలింగ్ పర్సంటేజ్ గురించి మాట్లాడింది. తర్వాత కౌంట్ చేసినప్పుడు వచ్చిన నెంబర్స్కి వ్యత్యాసం కనబడుతుంది. ఇట్లేదో కన్ఫ్యూజ్ చేసే ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతుంది. మీరేం చెప్తారు దీని మీద? ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ క్లారిఫై చేశారు, క్లియర్గా క్లారిఫై చేస్తున్న వైర్లో వాళ్ళు మన అందరికి తెలుసు లెఫ్టిస్ట్ కమ్యూనిస్ట్, అది ఒక న్యూస్ పేపర్ మ్యాగజైన్ కూడా చెప్పలేము, ఆన్లైన్ పబ్లికేషన్ అని. వాళ్ళు ఏమన్నారంటే 5 లక్షల ఓట్లు ఎక్స్ట్రా పడ్డదని ఎలక్షన్ కమిషన్ క్లారిఫై చేశారు. ఇన్ఫాక్ట్ వైర్ వాళ్ళ న్యూస్ క్యారీ కూడా చేశారు, సేయింగ్ దట్ వీఆర్ నౌ స్టాండ్ కరెక్టెడ్ అని చెప్పేసి. ఇంకోటి సాయి గారు, 5 గంటల తర్వాత కూడా మీరు ఓటు వేయచ్చు, మీరు లైన్లో ఉంటే ఓటు వేయచ్చు. లాస్ట్ మినిట్లో మీరు వచ్చి 4:59కి వచ్చి లైన్లో నిలబడితే మీకు ఓటు వేయడానికి 6 అయినా కానీ 7 అయినా కానీ ఓటు వేయచ్చు మీరు. ఈ ఓటింగ్ పర్సంటేజ్ అప్లోడింగ్లో టైం తీసుకుంటుంది. ఫైనల్ ఫిగర్స్ ఇదంతా సైన్ చేసి 17C ఫామ్ వీళ్ళకి ఇస్తున్నారు కదా, వీళ్ళ ఏజెంట్లు సైన్ చేస్తున్నారు కదా, దాంట్లో వీళ్ళ సిగ్నేచర్ ఉంది కదా, మళ్ళీ ఎందుకు వీళ్ళు చెప్తున్నారు తప్పని చెప్పేసి. అదే ఫిగర్స్ కదా అప్లోడ్ చేస్తున్నారు, టైం పడుతుంది.
దానికోసం ఒకసారి 61 అంటారు, 62 అంటారు. రిమోట్ ఏరియాస్ నుంచి ఈవీఎంఎస్ వచ్చిన తర్వాత ఫైనల్ ఫిగర్స్ తీసుకొని టాలీ చేసి ఆలోచన. సాయి గారు, కాలిఫోర్నియాలో మన జరిగిన యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ కౌంటింగ్ ఇంకా నడుస్తుంది. అవును. 15 మిలియన్ ఓటర్స్ ఉన్నారు అంతే. 15 మిలియన్ ఓటర్స్ ఓటు ఇంకా కౌంట్ చేస్తున్నారు. ఇంకా రాలేదు రిజల్ట్ అక్కడ. ఆలోచించండి, మన దగ్గర ఎంత అండి? ఆల్మోస్ట్ 60 కోట్ల మంది ఓటేశారు. 60 కోట్ల మంది ఓటేసి ఒక్కటే రోజులో కౌంట్ చేశారు. అది మన ఈవీఎంస్ మెచ్చుకోవాలి దాన్ని. కానీ దాన్ని కూడా క్రిటిసైజ్ చేస్తారు వీళ్ళు, మన దగ్గర ఉన్న వాళ్ళు. అదే సుప్రీంకోర్టు అడిగారు, చాలా మంచిగా అడిగారు. అది మీరు ఓడిపోతేనా ఈవీఎంలు గుర్తొస్తారు మీకు, గెలుస్తున్నప్పుడు ఈవీఎం గుర్తురాదని చెప్పి అడిగారు. సో అతీఫ్ సందేశాలు అంటే చెప్తున్నారు, వాళ్ళ పని అది యాక్చువల్లీ. కానీ ఒక ఫ్యాక్ట్ కౌంటర్ చేయడానికి ఫ్యాక్ట్ తీసుకురావాల్సింది. ఎలక్షన్ కమిషన్ చెప్పిన తర్వాత మళ్ళీ మీ ప్రాబ్లం ఏంటి? మళ్ళీ అంటారు ఎలక్షన్ ఈవీఎంస్ అంతా నడవదు, ఈవీఎంలు అన్నీ ఏ బటన్ ప్రెస్ చేస్తే బీజేపీకి ఓటు పోదు. అంటే జార్ఖండ్లో కూడా అదే జరిగిందా? ఇదే అర్థం కాదు. మోదీ గారికి నా 400 వస్తుండే కదా అట్లంటే. వీళ్ళకు ఎక్స్క్యూజ్ ఏం లేదు. మీరు ఓడిపోయినప్పుడు ఓడిపోయింది. తెలంగాణలో కలిశారు కదా, అంటే తెలంగాణలో ఏమంటారు? అక్కడ ఈవీఎంలో పనిచేస్తుంది, బాగానే పనిచేస్తుందా? నేను అడగలేదు, సుప్రీంకోర్టు జడ్జి అడిగారు, మొన్న చీఫ్ జస్టిస్ అడిగారు, నేను మీ ప్రాబ్లం ఏంటని చెప్పేసి. మన దగ్గర నుంచి పెద్ద మంచి ఒక అన్నాడు K.A. పాల్, ఆయన వెళ్ళాడు అక్కడికి సుప్రీంకోర్టు, తీసి పడేశారు పెటిషన్ బయట. సో వేర్ డిడ్ దిస్ గెట్ సచ్ బ్రిలియంట్ ఐడియాస్ అని అడిగారు జడ్జి. అది సో సాయి గారు, ఈ ఎలక్షన్లో ఒకటి, యూ షుడ్ బీ ఏబుల్ టు యాక్సెప్ట్ డిఫీట్. అది చాలా ఇంపార్టెంట్. అది కాంగ్రెస్ కల్చర్లో లేదు, కాంగ్రెస్ కల్చర్లో లేదు. ఇప్పుడు బీజేపీకి 400 పార్ రాకుంటే మోదీ గారు కంప్లైంట్ చేశారా ఈవీఎం పని చేయలేదని చెప్పి? లేకుంటే నడ్డా గారు కంప్లైంట్ చేశారా? ఎవరు చేయలేదు కదా. సరే, రాలేదు అంతే, అయిపోయింది. వీ విల్ మేనేజ్ విత్ వాట్ ఎవర్ వీ హ్యావ్. కానీ అది కాదు కదా కాంగ్రెస్ కేసు, అది కాదు. ఏడుస్తూనే ఉంటారు. అంటే మేము గెలవాల్సిన ఎలక్షన్ మేము ఎట్లా ఓడిపోయాం? అరే ఎవరు చెప్పారా మీరు గెలుసు? అందరు చెప్పారు కదా, సర్వే వాళ్ళు చెప్పారు. సర్వే వాళ్ళు చెప్పేసి అయిపోతుందా? సర్వే వాళ్ళ ఓటేసేది వెళ్ళి వాడు 1% శాంపుల్ కూడా తీసుకోండి, శాంపుల్ సైజ్ టోటల్ పాపులేషన్, ఓటింగ్ పాపులేషన్. ఇది ప్రాబ్లమ్ సాయి గారు. అండ్ దిస్ వన్ టైమ్ హస్ కమ్. ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా మల్లికార్జున్ ఖర్గే గారు మళ్ళీ మొదలు పెట్టారు, మాకు ఇదేమొద్దు, ఎస్సీ ఎస్టీ ఓట్లు ఓబీసీ ఓట్లు అని పోతుందంట ఈవీఎంలో. ఏదో కొత్త ముచ్చట. అంటే అది సపరేట్గా వాళ్ళు ఎలక్షన్ ఈవీఎంలో ఫెసిలిటీ ఉందా సాయి గారు ఐడెంటిఫై చేయడానికి? ఈయన ఏమనుకుంటున్నాడు అంటే ఆ మాట చెప్పగానే ఇమీడియట్లీ కొంతమంది అవునా మావి పోతున్నాయా అని అనుకునేలాగా కొంతమంది ఐడెంటిఫై చేసేలా బుద్ధి లేదా ఆయనకి? ఈజ్ అ పార్టీ ప్రెసిడెంట్. అవును, ఏదో చిల్లర్ గల్లికా లీడర్ మాట్లాడితే ఇంకో మాట, పార్టీ ప్రెసిడెంట్లో మాట్లాడుతున్నా. సుప్రీంకోర్టు మొన్ననే చెప్పారు మాకు బ్యాలెట్ పేపర్లు కావాలి, ఎందుకంటే బ్యాలెట్ పేపర్ డ్రింకింగ్. ఇప్పుడు ఇదే రాహుల్ గాంధీ పార్లమెంట్ లో అయోధ్య ఓటర్లు మిమ్మల్ని తిరస్కరించారు అని చెప్పి అన్నాడు కదా, మీరు తిరస్కరించారా? మరి ఈవీఎం మీరు మేనేజ్ చేశారు అక్కడ? అదే మరి అక్కడేమో ఓటర్లు తిరస్కరించారు మిమ్మల్ని. ఈ వీళ్ళకి ఎందుకు కావాలి సాగర్? మన అందరికి తెలుసు. మనం ఫస్ట్ స్కూల్ టైంలో ఉన్నప్పుడు చూసాం, బీహార్లో యూపీలో అంతా మ్యాసివ్ రిగ్గింగ్, కూర్చొని కొడుతూనే ఉంటారు వాళ్ళు బ్యాలెట్ పేపర్ మీద. ఇది చేయలేదు. వీడియో వచ్చింది ఇట్లాంటిదే, మహారాష్ట్రకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వచ్చింది. ఒక ముసలాయన చెప్తూ ఉంటాడు అనమాట, అప్పట్లో 90s, 70s మేము ఓటింగ్ వేసేటప్పుడు మేము ఎప్పుడు ఓటేసే వాళ్ళం కాదు, కొంతమంది పెద్దలు కూర్చునేవారు, ఊరు పెద్దలు వాళ్ళందరూ కూర్చుని టకా 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 కొట్టేసి లోపల పంపించేసేవాళ్ళు బ్యాలెట్ బాక్సులు. మేము ఈ మధ్య కాలంలో 20 ఏళ్ళకెళ్ళే ఓట్లు వేస్తున్నామని చెప్పాడు ఒక ముసలాయన. మీకు ఆ వీడియో బాగా వైరల్ అయింది. యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మహారాష్ట్ర నానా పటేల్ అన్నాడు, నోబడీ ఇన్ ద స్టేట్ ఈజ్ ఏబుల్ టు ట్రస్ట్. మీరు వెళ్ళి అందరి దగ్గర అడిగారా స్టేట్లో? అవును, మీరు అన్ని ప్రజల దగ్గర వెళ్ళి అడిగారా మీకు రిజల్ట్ మీకు సాటిస్ఫైడ్ కాదని చెప్పి? కరెక్ట్. మీరు కూర్చొని ఎయిర్ కండిషన్లో కూర్చొని స్టేట్మెంట్ ఇస్తున్నారు. ప్రజలు చెప్పారు. ప్రజలు ఎక్కడ చెప్పారండి? ప్రజలు మీ వ్యతిరేకంగా ఓటేశారు. అది యాక్సెప్ట్ చేయండి ముందు. ఈ ఓటింగ్ మిషన్ నడవదు. సుప్రీంకోర్టు ఎన్నిసార్లు క్లారిఫై చేస్తున్న తర్వాత కూడా మళ్ళీ అరిగిన రికార్డ్ లాగా మళ్ళీ నడుస్తూనే ఉంటుంది. రైట్ సార్. ఇక బీజేపీకి సంబంధించి ఇప్పుడు కేరళ అండ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లేకపోతే మిగతా రాష్ట్రాల్లో ఉన్న విభేదాల గురించి మనం మాట్లాడుతున్నాం. ఒకవైపు అది నడుస్తోంది, ఇంకొక వైపు నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ ని పెంచే ప్రయత్నం బీజేపీ చేస్తోందా అనిపిస్తోంది ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే. హర్యానాలో మనం ఇంతకుముందు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మళ్ళీ కొంచెం దాన్ని ఎలాబరేట్ చేద్దామని. హర్యానాలో నరేంద్ర మోదీ గారు కావచ్చు, అమిత్ షా కావచ్చు, కొంచెం తక్కువ ర్యాలీస్ని అడ్రస్ చేశారు. అండ్ ఈవెన్ మహారాష్ట్రలో కూడా చాలా వరకు మోదీ ఎక్కువ రాలేదు. అంతకుముందు మోదీ ర్యాలీస్ చూస్తేనైతే అసలు విపరీతంగా, అంటే ప్రతి ఎలక్షన్స్ ఖచ్చితంగా లాస్ట్ 2-3 రోజులు మోదీ, లాస్ట్ వారం రోజుల క్యాంపెయిన్ మోదీదే నడిచేది. సో దాంతోనే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేది. కర్ణాటక కానీ అంతకుముందు ప్రతి రాష్ట్రంలో కూడా ఆయన ర్యాలీస్ ఉండేవి, పూల వర్షము, అవన్నీ పెద్దగా చాలా అద్భుతంగా మేనేజ్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు అవేం కనబడలే. మహారాష్ట్రలో లేదు, హర్యానాలో లేదు. మహారాష్ట్రలో 4 రోజులు మోదీ గారు లేరు, బట్ స్టిల్ గెలవగలిగారు. అంటే ఏంటి దాని ఇంప్లికేషన్? సింపుల్ సాయి గారు, సరే మోదీ గారు పోస్టర్ పెట్టుకొని గెలుస్తారు అంటారు, అది వేరే మాట.
కానీ మోదీ గారు వచ్చి ర్యాలీ చేయాలని చెప్పి ఎక్కడ కెపాసిటీ. ఇప్పుడు ఎలక్షన్ ఏమైపోయిందో 2024 తర్వాత ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ లెఫ్టిస్ట్ వాళ్ళందరూ కలిసి మోదీ బ్రాండ్ ఇమేజ్, మోదీ గారి ఇమేజ్ తగ్గిపోయింది, బ్రాండ్ మోదీ ఇక పనికిరాదు అని చెప్పారు. బీజేపీ చెప్పారు కరెక్ట్, ఓకే బ్రాండ్ మోదీ పనికిరాదు కదా మేము చూపిస్తాం. మహారాష్ట్రలో కోర్స్ కరెక్షన్ చేశారు, ఏంటి క్యాండిడేట్ సెలక్షన్ బాగా చేశారు, క్యాస్ట్ కరెక్షన్ బాగా చేశారు, అలయన్స్ మంచిగా బిల్డప్ చేసుకున్నారు. ఇదంతా చేసిన తర్వాత 4 నెలల ముందు వేసిన ఓట్ల కన్నా టోటల్ షిఫ్ట్ అయిపోయింది ఓటింగ్. కరెక్ట్. సో బీజేపీ ఏం చేస్తున్నారంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ని, ఇది ఒక టైంలో ఉండే సాగర్ మీకు గుర్తుంటుంది, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, ప్రమోద్ మహాజన్, బీజేపీ దగ్గర టాల్ లీడర్స్ ఉండే. వీళ్ళందరూ ఒక టైం నుంచి డిసపియర్ అయిపోయారు. ప్రమోద్ మహాజన్ అన్ఫార్చునేట్లీ వాజ్ కిల్డ్, సుష్మా స్వరాజ్ డైడ్, అరుణ్ జైట్లీ గారు పోయారు. వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత బీజేపీకి లీడర్షిప్ లేకుండా పోయింది నెక్స్ట్ లెవెల్లో. ఒక టైంలో స్పోక్స్ పర్సన్ బీజేపీ అనుకోండి మీరు, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, స్మృతి వీళ్ళందరూ స్పోక్స్ పర్సన్, పార్టీ స్పోక్స్ పర్సన్. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ప్రమోట్ చేసి మినిస్టర్ చేసిన తర్వాత నెక్స్ట్ జనరేషన్ స్పోక్స్ పర్సన్ టుక్ ఓవర్. సంబిత్ పాత్ర కానీ, షేదాద్ పూనావాలా కానీ వీళ్ళు వచ్చేసారు నెక్స్ట్. సో బీజేపీలో ఏమవుతుందంటే ఒక కార్డర్ బేస్ పార్టీ, ఇది కమ్యూనిస్టులోనే బీజేపీ రెండిట్లో ఉంటుంది. కానీ కమ్యూనిస్టులు ఇప్పుడు అసలు ఎక్కడ లేరు, వాళ్ళ ఐడియాలజీ ప్రాబ్లం అది. వాళ్ళు మ్యూజియంలో పెట్టాలి సార్ కమ్యూనిస్టులు. ఇట్లా ఒక పార్టీ ఉండే ఒక టైంలో ఇండియాలో అని చెప్పేసి సిపిఎం లాంటి పార్టీకి సలాజంగ్ మ్యూజియం ఏదైనా మంచి మ్యూజియంలో పెట్టాలి వాళ్ళ ఫోటోలు. సో ఈ పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ని బిల్డప్ చేసుకొస్తున్నారు. ఎన్నిటికీ మోదీ గారు రావాలని లేదు కదా, మనం ఎప్పుడు చెప్తుంటాం అన్నిటికీ మోదీ గారు రావాలని. అంటే మోదీ గారు ముఖ్యమంత్రి, మోదీ గారు ప్రధానమంత్రి ఉంటారు. మళ్ళీ మీరేం చేస్తున్నారు చెప్పండి. ఇది మనం తెలంగాణ గురించి ఎప్పుడు అడుగుతుంటాం, మీరేం చేశారు లోకల్ లెవెల్లో, మీరేం చేస్తున్నారు. మోదీ గారు వస్తారు, 1-2 ర్యాలీలు అడ్రస్ చేస్తారు, వెళ్ళిపోతారు. మోదీ గారు బహుశా నెక్స్ట్ 2020 ఎలక్షన్ తర్వాత ఆయన ప్రధానమంత్రిగా ఉంటారో, ఆయన నెక్స్ట్ జనరేషన్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఎప్పుడు అడుగుతారు కదా ఆఫ్టర్ మోదీ హూ. కొంతమంది అమిత్ షా అంటారు, కొంతమంది యోగి ఆదిత్యనాథ్ అంటారు. సో నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ బిల్డ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం. జార్ఖండ్ ఓడిపోయారు, జార్ఖండ్లో కూడా వీళ్ళందరూ క్యాంపెయిన్ చేస్తారు, లేదని కాదు. సో దే ఆర్ ఆల్సో ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. రిజల్ట్ కానీ సక్సెస్ కానీ రెండింటికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అదే ప్రాబ్లం ఇంగ్లీష్లో అంటారు, ఫెయిలియర్ ఇస్ అన్ ఆఫెన్ అంటారు. ఫెయిలియర్కి అమ్మ నాన్న ఉండరు, అది ప్రాబ్లం అనమాట. సో దాట్ ఈస్ ద ప్రాబ్లం. సక్సెస్కి అందరు ఉంటారు, మెనీ ఫాదర్స్. సక్సెస్ ఇస్ మెనీ ఫాదర్స్, ఫెయిలియర్ ఇస్ అన్ ఆఫెన్ అంటారు. గెలిచినప్పుడు చాలామంది ఉంటారు జిందాబాద్ చెప్పడానికి, ఓడిపోయినాడు ఒక్కడు కనిపించాడు. కాంగ్రెస్ పరిస్థితి అదే ఇప్పుడు. సో డెఫినెట్లీ బీజేపీ హస్ డన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ మూవ్. ఇప్పుడు హిమంత బిశ్వ శర్మ కూడా ఎక్కడి నుంచి వచ్చారు సాయి గారు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ లీడర్. ఆలోచించండి బీజేపీ ఎట్లా తీసుకొచ్చారు. మన కుమారమంగళం గ్రాండ్ సన్ చూశాను నేను టీవీలో, బీజేపీ స్పోక్స్ పర్సన్. ఆలోచించండి, కుమారమంగళం ఫ్యామిలీ అంటే కాంగ్రెస్తోని స్టార్టింగ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ టైం నుంచి వచ్చిన ఫ్యామిలీ, ఇప్పుడు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ ఫ్యామిలీ బీజేపీలో ఉన్నారు. చాలామంది అట్లా వచ్చారు, ఎందుకంటే మీరు ఓన్ పార్టీలో మీరు ఛాన్స్ ఇవ్వట్లేదు. కేసీ వేణుగోపాల్ లాంటి ఫెయిలియర్స్ని తీసుకొచ్చి అడ్వైజర్గా పెట్టుకుంటున్నారు. ఎక్కడ అహ్మద్ పటేల్, ఎక్కడ కేసీ వేణుగోపాల్. దిస్ ఇస్ ద ట్రాజడీ ఆఫ్ ద పార్టీ అన్నమాట. సో డెఫినెట్లీ ఐ థింక్ బీజేపీ చాలా మంచి స్ట్రాటజీ అది. నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ ఈవెన్ తెలంగాణలో కూడా ఇప్పుడున్న లీడర్షిప్ కాకుండా నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ని ఐడెంటిఫై చేసి, ఎందుకంటే వీళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉంది సాయి గారు. ప్రమోద్ మహాజన్ చూడండి, సుష్మా స్వరాజ్ చూడండి, అరుణ్ వీళ్ళందరూ ఏబీవీపీ నుంచి వచ్చారు. ఎందుకంటే వాళ్ళకి న్యాచురల్ స్పీకింగ్ అబిలిటీ ఉంటుంది. ఏబీవీపీ అని కానీ మీరు పబ్లిక్ మీటింగ్లు అడ్రస్ చేయాలి, కాలేజెస్లో కానివ్వండి, అక్కడ మిగతా ప్లేసెస్లో సెషన్స్లో వెళ్ళి వర్క్షాప్స్ కండక్ట్ చేయాలి దాన్ని. సో వాళ్ళకి న్యాచురల్గా వస్తుంది. ఎందుకంటే ఐ వాజ్ ఆల్సో ఇన్ ఏబీవీపీ అట్ వన్ టైం. రామచంద్రరావు గారు మన ఎక్స్ఎంఎల్సీ వాజ్ మై జూనియర్ ఫ్రమ్ రైల్వే డిగ్రీ కాలేజ్. సో చాలామంది అట్లా ఉంటారు, మాట్లాడడంలో వాళ్ళకి కెపాసిటీ ఉంటుంది అన్నమాట. సో డెఫినెట్లీ బీజేపీ షుడ్ ఎక్స్ప్లాయిట్. ఎందుకంటే మనకు చాలా హిడెన్ జెమ్స్ ఉన్నారు బీజేపీలో. అది కాంగ్రెస్లో కూడా ఉంటారు, కానీ కాంగ్రెస్లో పైకి రానియరు. కుక్కల బిస్కెట్కి తినిపించి పాపం హిమంత బిశ్వ శర్మని పార్టీ నుంచి బయట పంపించారు. అదే పరిస్థితి బీజేపీలో రాకూడదు. నెక్స్ట్ జనరేషన్కి ఆపర్చునిటీ ఇవ్వాలి. ఇది మంచి పని చేశారు ఈసారి. నెక్స్ట్ ఇంకా కొన్ని లీడర్లు కూడా తీసుకురావాల్సి వస్తుంది. కానీ బీజేపీకి షార్టేజ్ ఆఫ్ లీడర్స్ ఉంది ఇప్పుడు. ఎందుకంటే నేను చెప్పినట్టు ఢిల్లీలో లీడర్ లేరు, బీహార్లో లీడర్ లేరు, వాళ్ళకు కొన్ని స్టేట్స్ అస్సలు లీడర్షిప్పే లేదు వాళ్ళకి. ఇన్ఫాక్ట్ వీ షుడ్ క్రెడిట్ ధర్మేంద్ర ప్రధాన్, మర్చిపోయాను. ధర్మేంద్ర ప్రధాన్ వర్క్ వెరీ వెల్ ఇన్ హర్యానా, ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నారు. నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. ఇప్పుడు మనం ఒకవైపు ఇది మాట్లాడుతున్నప్పుడే ఇంకోటి వైపు పార్లమెంట్ సెషన్స్ నడుస్తున్నాయి. పార్లమెంట్ సెషన్స్లో అదానీ కేసు గురించి ఎక్కువగా మాట్లాడాలని ప్రయత్నం చేయడము, అండ్ దానికి ఈవెన్ మమతా బెనర్జీ సర్ప్రైజింగ్లీ ఒకసారి మమతా బెనర్జీ ఏం అదానీ టాపిక్కే కన్ఫైన్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పినట్టుగా మనకు ఇప్పుడు చూస్తూ ఉన్నాను ట్విట్టర్లో. అదే టైంలో రేవంత్ రెడ్డి, ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఏమో యాంటై అదానీ స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నారు. బట్ అదే సందర్భంలో సంబిత్ పాత్ర వీళ్ళందరూ మాట్లాడేసరికి ఒక్కసారిగా రేవంత్ రెడ్డి డిఫెన్స్లోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. 100 కోట్లు తీసుకున్నారు కదా మీరు మొన్న అని ఒకటి, అండ్ మీరు అదానితో ఒక ఒప్పందం చేసుకున్నారు కదా,
ఫోటోలు దిగారు కదా అని చెప్పేసి మాట్లాడిన దానికి ఇప్పుడు ఆయన ఏదో బ్యాలెన్స్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ వెంటనే ఆ 100 కోట్ల రిటర్న్ ఇచ్చేస్తున్నాం మేము తీసుకోము అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒక ప్రకటన ఇచ్చేశారు. అదానిని తిడుతూ మాట్లాడడం కూడా జరిగింది. ఇటువైపు ఇది జస్ట్ చేస్తూనే ఇంకోవైపు నరేంద్ర మోదీ గారి ఆయనని ప్రసన్నం చేసుకోవడం కోసం కూడా ప్రయత్నాలు ఆపినట్లయితే ఇంకా అనిపించట్లేదు. సో ఎందుకంటే రాష్ట్రం నడవాలి కదా. సో ఈ రెండింటిని మీరు ఎట్లా చూస్తారు? రేవంత్ రెడ్డిని ఎట్లా అనలైజ్ చేస్తారు? రేవంత్ రెడ్డి ఒక మంకీ బ్యాలెన్సింగ్ అంటాం ఇంగ్లీష్లో. ఒక 2 పడవల్లో కాలు పెట్టడం, పడిపోతారు ఏదో ఒక రోజు అట్లా చేస్తే. కానీ ఆయన చాలా స్మార్ట్. ఆయనకు తెలుసు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకురావాలి. కేసీఆర్ గారు చేస్తున్నట్లు కొట్లాడి ప్రెసిడెంట్ వచ్చినప్పుడు రిసీవ్ చేయకుండా ఎయిర్పోర్ట్లో రేవంత్ రెడ్డి అదన్నీ చేస్తారు బాగానే, నో ప్రాబ్లం, ప్రోటోకాల్ వైజ్. కానీ అదే టైంలో ఆయన ట్రాజడీ ఏంటంటే ఆయనకి 10 జన్పథ్కి సలాం కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది. మనకు టంగుటూరి అంజయ్ గారు, అప్పుడు మీకు గుర్తుంది సాయి గారు, తెలుగుదేశం పార్టీ ఫామ్ అయిన రీజన్ మన అందరికీ తెలుసు. ఆ రోజు నేనున్నాను ఎయిర్పోర్ట్లో. ఆ రోజు నేను ఆ సిచ్యువేషన్ చూశాను. రాజీవ్ గాంధీ తిట్టడం అంజయ్ గారిని, ఆయన ఏడుచుకుంటూ పక్కన వచ్చి నిలబడ్డాం. అక్కడి నుంచి తెలుగు ఆత్మగౌరవం అని చెప్పి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఫామ్ చేశారు. బేగంపేట ఎయిర్పోర్ట్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్తో. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఆయన అప్పుడప్పుడు ఇప్పుడు నేను 100 కోట్లు రిటర్న్ ఇచ్చేస్తా అంటున్నారు. ఓకే, నో ప్రాబ్లం, ఇచ్చేసేయండి, మీకు ప్రాబ్లం లేదు. ఇస్తారో లేదా ఇంకో మాట. అదే టైంలో ఆంధ్రాలో చూడండి, ఆంధ్రాలో ఏమన్నారు, కరెక్ట్ అదాని లంచం ఇచ్చిండో లేదో మాకు తెలియక్కర్లేదు, కానీ ప్రాజెక్ట్ మంచిది, మేము ప్రాజెక్ట్ నడిపించుకుంటాం. దట్ ఈస్ ద ప్రాక్టికల్ థింగ్. సో ఇప్పుడు కూడా యుఎస్ కోర్టులో ఇండిక్ట్మెంట్, యాజ్ వీ స్పీకింగ్ ఇండిక్ట్మెంట్ వచ్చినప్పుడు కూడా అదాని పేరు లేదు దాంట్లో. కరప్షన్ యాక్ట్లో అదాని పేరు లేదు, సెక్యూరిటీస్ ఫ్రాడ్ మీద ఉంది. అది ఇంకోటి, అది టెక్నికల్, దట్ కెన్ ఆల్వేస్ బి ఆర్గ్యూడ్ అవుట్. అదాని నేను ఐఎమ్ నాట్ డిఫెండింగ్ అదాని హియర్, బట్ ప్రాబ్లమ్ ఇస్ ఈ లంచం తీసుకున్నారు అని చెప్పే మనుషులు ఎవరండి? దీనికన్నా ముందు కూడా చెప్పాను, నేను ట్వీట్ కూడా చేశాను. జగన్ ఆంధ్ర, నవీన్ పట్నాయక్ ఒడిశా, స్టాలిన్ తమిళనాడు, భూపేష్ బఘల్ ఛత్తీస్గఢ్, అండ్ సత్యపాల్ మలిక్ జమ్మూ కాశ్మీర్ గవర్నర్ ఉన్నప్పుడు. ఇప్పుడు మీరు ఈ 4 ముఖ్యమంత్రులని అరెస్ట్ చేస్తారా? రాహుల్ గాంధీ చెప్తున్నాడు కదా, అరెస్ట్ చేయాలి. ఎవరిని? అదానీని అరెస్ట్ చేయాలి. ఎందుకు? లంచం ఇచ్చిండు. లంచం తీసుకున్నాడు, ఆయన అరెస్ట్ చేయకూడదా? లంచం ఇచ్చినోడు కూడా పెద్ద క్రూకే. కానీ లంచం తీసుకున్నాడు మీరు గురించి ఎందుకు మాట్లాడలేదు? మీ పార్టీ వాడే కదా భూపేష్ బఘల్, మీ పార్టీ కొలీగ్ కదా, మీ అలయన్స్ కొలీగ్, ఇండియా అలయన్స్ కొలీగ్ కదా స్టాలిన్ అరెస్ట్ చేయమని చెప్పండి. నేను అదే పార్లమెంట్లో కూడా నేను చూస్తాను, బయటకు వచ్చి పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం, బయటలు ఇవ్వడం, అదానీని అరెస్ట్ చేయాలి. యూఎస్లో జరిగిన కేసు ఇండియాకి సంబంధం లేదు. అది ఏ కోర్టుకి అదానీని అరెస్ట్ చేసినా ఆయన అప్పుడే రిలీజ్ చేసేస్తారు. ఎందుకంటే దిస్ కేస్ డజంట్ పర్టైన్ టు ఇండియా. ఇక్కడ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఉంటే ఇంకో మాట. కానీ ఈ 4 మెన్షన్ చేసిన 4 కూడా చెప్పట్లేదు నేను లంచం తీసుకున్నామని చెప్పేసి. అదాని ఎక్కడే గెలుస్తారు? ఎందుకంటే వీళ్ళందరూ అంటారు, తీసుకున్నాడు కూడా చెప్తాడు నేను తీసుకోలేదు. జగన్ కూడా ఉండొచ్చు, 1700 కోట్లు ఇచ్చారని చెప్తున్నాడు, జగన్కి ప్రూఫ్ లేదు అంటాడు. ఎక్కడ ప్రూఫ్ ఉంది? నేనేం తీసుకున్నాను అదని చెప్తారు. సో దిస్ ఇస్ వేర్ ద ఎంటైర్ థింగ్ ఇస్ కొలాప్సింగ్ అనమాట. రాహుల్ గాంధీకి 420 సెక్షన్ 420 అని మన అందరికి తెలుసు, చీటింగ్ కేసు. అది యంగ్ ఇండియన్ది, నేషనల్ హెరాల్డ్ కేసులో బెయిల్లో తిరుగుతున్నాడు. ఇప్పుడు కూడా బెయిల్ తీసుకొని తిరుగుతున్నాడు. అట్లాంటి మనిషి అదానీని అరెస్ట్ చేయాలంటున్నాడు. మీ సంగతి ఏంటండి? మీరు తీసుకున్నారు కదా లంచం, దాని గురించి ఏం చెప్పాలి? బోఫోర్స్ నుంచి మీరు స్కార్పియన్ దాకా లంచాలు తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అందరికి తెలుసు. సో ఎనీవే అదాని పని చూసుకుంటాడులే, మనం ఆయనకి డిఫెండ్ చేయక్కర్లేదు. ఆల్రెడీ ఆయన ఇండిక్ట్మెంట్లో ఆయన పేరు లేదు, మెయిన్ ఇండిక్ట్మెంట్ కనిపించట్లేదు యూఎస్లో, మనం నిన్ననే ఫైల్ చేశారు అది. కానీ ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అంటే ఎక్కడ లేకుండా గేమ్ ఆడుతున్నాడు, బాగా ఆడుతున్నాడు యాక్చువల్లీ. ఫస్ట్ అక్కడ చూడండి, మన మోదీ మేరా భయ్ హై, బడే భయ్ హై అన్నారు, మీకు గుర్తుంటుంది. దాని తర్వాత పెద్ద గొడవ జరిగింది, అది ఇట్లా చెప్తున్నాడు అది ఇది అని చెప్పి తిట్లు వచ్చి ఉంటుంది. 10 జన్పథ్ నుంచి థ్రెట్ వచ్చి ఉంటుంది, లైన్లో ఉండు లేకుంటే నిన్ను తీసి ఇంకొని పెట్టుకుంటాం, ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్కను ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి. సో నెక్స్ట్ డే ఏం చేస్తారు? దాని ఆపోజిట్గా చెప్తాడు, మోదీ గుజరాత్, మోదీ అది అని చెప్పి. మహారాష్ట్ర వెళ్ళి క్యాంపెయిన్ చేస్తున్నాడు, మళ్ళీ కథలు మొదలుపెట్టిండు. అట్లనే మోదీ వ్యతిరేకంగా మాట్లాడడం. మళ్ళీ వచ్చి ఏం చేస్తాడు? రాజ్నాథ్ సింగ్ దగ్గర వెళ్ళి మాకు 200 ఏకర్లు కావాలండి ఇక్కడ మన లంగర్ హౌస్ దగ్గర, మేము గాంధీది పెద్ద ఒక ఇది కట్టబోతున్నాం, శాంతి స్తూపాలు అదేన్ని కట్టబోతున్నాం, మాకు 200 ఏకర్లు ఇవ్వండి అని చెప్పేసి ఆయన తెచ్చుకుంటాడు. అది బెస్ట్ పార్ట్. రేవంత్ రెడ్డి కేసీఆర్ చేయలేని పని చేశాడు. చామిర్పేట్కి వెళ్ళే ఫ్లైఓవర్, ఇక్కడేమో ప్యారడైస్ నుంచి సుచిత్ర దాకా వెళ్ళే ఫ్లైఓవర్, మొత్తం 2 అప్రూవల్స్ తీసుకున్నాడు డిఫెన్స్ మినిస్ట్రీ దగ్గర. 700 కోట్లు కూడా ఇచ్చారు పేమెంట్. ఎందుకంటే పని చేయించుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. కొట్లాడి ఫైదా లేదు. కరెక్ట్. స్టేట్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేదు సాయి గారు. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఆయన మొన్న కూడా వెళ్ళారు తెలంగాణ, ట్యూస్డే వెళ్ళి మాట్లాడారు. అన్ని మినిస్టర్లతో తీసుకెళ్ళారు ఢిల్లీకి. తీసుకెళ్ళి నాకు ఫండ్లు కావాలి, మాకు డబ్బులు లేదు, ఈవెన్ ఎయిర్పోర్ట్ కావాలి, వరంగల్లో కొత్త ఎయిర్పోర్ట్ కట్టాలి మేము, దానికి డబ్బులు కావాలి, పర్మిషన్ కావాలి. ఆయనకి తెలుసు ఆయన దగ్గర డబ్బులు లేవు. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను సార్, అందరూ ఫ్రీబీస్ గురించి అడుగుతున్నారు.
మహారాష్ట్రలో ఫ్రీబీ ఇచ్చారు కదా, 1500 రూపాయలు నెలకు ఇస్తున్నారు కదా మహిళలకి అని చెప్పారు. కరెక్ట్. కానీ మహారాష్ట్ర జిఎస్డిపికి టోటల్ ఫ్రీబీస్ 17% సాయి గారు. 17% ఆఫ్ టోటల్ స్టేట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ మహారాష్ట్ర. ఎందుకంటే ఇట్స్ బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. అక్కడే ట్యాక్స్ కానివ్వండి, ట్యాక్స్ చాలా ఎక్కువ. వాళ్ళకి 17 కాదు, ఇంకా ఇవ్వచ్చు, 30 దాకా వెళ్ళొచ్చు. ఇక్కడ అదే టైంలో చాలా చిన్న జిఎస్డిపి మీద మనం 50%లో తిరుగుతున్నాం. కరెక్ట్. అంటే మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి మన ప్రేక్షకులకి. మనకు 100 రూపాయల ఆదాయం వస్తే దాని మీద ఎంత లోన్ తీసుకోవచ్చు? మీరు 110 తీసుకోలేరు కదా. ఈవెన్ 50 తీసుకున్నప్పుడు రిస్క్. ఎందుకంటే మీ దగ్గర మిగిలిపోతే 50 రూపాయలు అంతే. ఆ 50 రూపాయలు మీ జీతం కట్టాలి, మీరు బ్రిడ్జ్లు కట్టాలి, రోడ్లు కట్టాలి, స్కూల్ నడిపించాలి, హాస్పిటల్ నడిపించాలి. మహారాష్ట్రకి ఆ ప్రాబ్లం లేదు. మహారాష్ట్రకు వస్తున్న 100 రూపాయల్లో వాళ్ళు 17 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ జిఎస్డిపి సైజ్ చాలా పెద్దది. ఇది చాలా ఇంపార్టెంట్ సైజ్. మన ప్రేక్షకులు కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే వెళ్ళి ఫండ్స్ అడగడం, అక్కడ ఇస్తున్నారు కదా, ఇక్కడ ఇవ్వట్లేదు, ఇక్కడ ఇస్తున్నారు కదా, కంపేర్ చేసి మాట్లాడితే ఉత్తరప్రదేశ్ వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ జిఎస్డిపి ఎంత, మన జిఎస్డిపి ఎంత అని ఉత్తరప్రదేశ్ జిఎస్డిపి ఎంత అడగండి, వీళ్ళకి తెలియదు. అది ఇది ప్రాబ్లం అనమాట. సో బేసిక్లీ ఏం చేయాలంటే సాయి గారు, వీళ్ళు మెయిన్గా దీస్ పీపుల్ హావ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్. రేవంత్ రెడ్డి చేస్తున్న దానికి తప్పేం లేదు. ఢిల్లీకి వెళ్ళి అపాయింట్మెంట్ కేటీఆర్ చెప్పారు, నేను ఎవరు కాలు మీద వెళ్ళి పడట్లేదు, నేను కావాల్సిన డబ్బులు తెప్పించుకుంటున్నాను, నేను వెళ్ళి అడుగుతాను, ప్లీడ్ చేస్తాను, అన్నీ చేస్తారు. జగన్ కూడా స్ట్రాటజీ ఉండే, మీకు గుర్తుండు సాయి గారు. ఒక తిరుమల నుంచి ఒక డబ్బా లడ్డూలు తీసుకెళ్తారు, షాల్ తీసుకెళ్ళి వేసి దాంతో చిన్నగా తిరుమల బొమ్మ ఇచ్చేసి, వెంకటేశ్వర స్వామి బొమ్మ ఇచ్చేసి, లడ్డూలు ఇచ్చేసి, మోదీ దగ్గర నుంచి 15 స్కీములు చూపిస్తారు. మోదీ గారు 5 స్కీమ్లో మీరు టిక్ పెట్టేస్తారు, ఆయన హ్యాపీగా వచ్చేస్తారు. కరెక్ట్. ఇది స్ట్రాటజీ. మీరు తెచ్చుకోవాలి. దానికి మీరు కొట్లాడబెట్టి కేసీఆర్ చేసినట్టు నేను మోదీని కలవని ఎయిర్పోర్ట్లో, నేను ప్రెసిడెంట్ని కలవని ఎయిర్పోర్ట్లో, మన సనత్ నగర్ ఎమ్మెల్యే ఆయన పంపిస్తాడు, వెళ్ళి నువ్వు చూసుకో అని చెప్పేసి. అది పనే సాయి గారు. సో డెఫినెట్లీ తెలంగాణ నెగ్లెక్టెడ్ ఉండే ముందు, కానీ డబ్బులు తెచ్చుకోవాల్సింది ఒక ఆర్ట్, అది నేర్చుకోవాల్సిందే. ఐ థింక్ రేవంత్ రెడ్డి ఈస్ డూయింగ్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏ ప్రాజెక్ట్ అని తీసుకోండి, ఎంత డబ్బులు లేవు అని కావాలి డబ్బులు. సో బీజేపీ ఎక్కడ వెళ్ళి రిలీజ్ చేయడమో, పెండింగ్ ఫండ్స్ రిలీజ్ చేయడమో, మిగతా ఫండ్స్ రిలీజ్ చేయడమో ఇది చేయాల్సిందే. అది డెఫినెట్గా రేవంత్ రెడ్డి హస్ సక్సీడెడ్. కానీ ద రిస్క్ ఇస్ సింపుల్. రిస్క్ ఆయనకు రిస్కే, పర్సనల్ రిస్క్. రేపు ఆయనకి ముఖ్యమంత్రి పదవి ఉంటుందా లేదా అనేది ఒక చిన్న డౌట్. ఎందుకంటే రాహుల్ గాంధీకి ఒకసారి డౌట్ వస్తే, అది ఎప్పుడు చూడండి, పవర్ఫుల్ ముఖ్యమంత్రులు ఎవరైనా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తారంటే వాళ్ళు కొట్టిపడేస్తారు. అది కై కరుణాకరన్ ఉండొచ్చు, ఇస్రో కేసు పెట్టారు ఆయన మీద, రాజశేఖర రెడ్డిని గాయబ్ చేసేస్తారు. ఇట్లాంటి చాలా ముఖ్యమంత్రులు చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. ముఖ్యమంత్రి ఎవరైనా పవర్ఫుల్ అయి వాళ్ళ డైనస్టీని ఛాలెంజ్ చేస్తే, సోనియా గాంధీ కానీ, అప్పుడు ఉన్న రాజీవ్ గాంధీ కానీ, అప్పుడు ఉన్న ఇందిరాగాంధీ గారిని వాళ్ళు ఛాలెంజ్ చేసినప్పుడు వాళ్ళని ఖతం చేసేస్తారు ముఖ్యమంత్రులు. వాళ్ళు పవర్ఫుల్ కాకూడదు, అది వాళ్ళ స్ట్రాటజీ అన్నమాట. ద సేమ్ స్ట్రాటజీ అప్లైస్ టు రేవంత్ రెడ్డి ఆల్సో. ఎక్కువ పవర్ఫుల్ అయితే రేవంత్ రెడ్డిని కట్ డౌన్ చేసేస్తారు వాళ్ళు. సరే, ఇక నెక్స్ట్ అంశము, అయోధ్య వివాదం సద్దుమణిగింది. అయోధ్యలో అద్భుతమైన భవ్యమైన రామమందిర నిర్మాణం జరిగింది, అదంతా ఫైన్. ఇప్పుడు రీసెంట్గా ఇంకొక అంశం, సంభాల్లో జరిగినటువంటి ఒక గొడవ, ఇదంతా చూస్తే నిజానికి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం వెళ్ళిన పోలీసుల పైన రాళ్లు రువ్వడము, అక్కడ కాల్పులు జరగడము, అక్కడ కొంతమంది చనిపోవడము, ఇవన్నీ జరుగుతున్నాయి. సంభాల్లో ఏం జరిగింది అనేది కొంచెం ఒకసారి మన ప్రేక్షకులకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అఫ్కోర్స్ మేము కొన్ని స్టోరీస్ చేశాము, బట్ ఎగ్జాక్ట్గా గ్రౌండ్లో ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ ఒక పాత 16th century షాహీ జమా మస్జిద్ అని సాయి గారు. ఎస్, దాన్ని మన భారతదేశంలో నార్త్ ఇండియాలో స్పెషల్లీ చేసినట్లని అప్పుడున్న ఇస్లామిక్ రూలర్స్ మన బాబ్రీ స్ట్రక్చర్ మస్జిద్ అని చెప్పారు. ఇప్పుడు బాబ్రీ స్ట్రక్చర్ నుంచి కాశీ జ్ఞాన్వాపి కానివ్వండి, మిగతా స్ట్రక్చర్స్ కానివ్వండి, మన కాశీ మథురా కానివ్వండి, జ్ఞాన్వాపి కానివ్వండి, చాలా గుళ్ళు కొట్టేసి అక్కడ మస్జిద్లు కట్టుకున్నారు వీళ్ళు. దానికి ప్రూఫ్ కూడా ఉంది. ఇప్పుడు దాకా ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అని కాంగ్రెస్ వాళ్ళు ఒక రూల్ తీసుకొచ్చారు. అంటే ఇది మన వకఫ్ లాగానే ఇది కూడా. ఆలోచించండి, వకఫ్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు, వకఫ్ ల్యాండ్గా ఉండిపోతుంది. కానీ హిందువులు వాళ్ళ ల్యాండ్ వెళ్ళి అడిగితే ఏమంటున్నారు, 47 తర్వాత మీరు ఏం అడగకండి, అక్కడ గుడి ఉంటే గుడి, మస్జిద్ ఉంటే మస్జిద్, దాన్ని ఛాలెంజ్ చేయకూడదు. దానికి ఒకటే ఎక్సెప్షన్ ఇచ్చారు, రామ్ జన్మభూమి కేసు. ఎందుకంటే చాలా పాత కేసు ఉండే. కాంగ్రెస్ తీసుకొచ్చిన ఒక చట్టం ఆలోచించండి సాయి గారు, 47లో ఏ పరిస్థితిలో ఉందో అది అట్లనే ఉండాలి, దాన్ని చేంజ్ చేయకూడదు అని చెప్పి ఒక చట్టం తీసుకొచ్చారు. ఎందుకండి చట్టం? మీరు ఎందుకు భయపడుతున్నారు? ప్రూఫ్ ఉంటే ప్రూఫ్ పెట్టిన తర్వాత కోర్టు డిసైడ్ చేస్తారు అక్కడ ఏముండే అని. అది ఆర్కియలాజికల్ సర్వేకి చెప్తారా, మిగతా వాళ్ళకి వెళ్ళి సర్వే చేయమంటారు. సంబల్లో కూడా అదే జరిగింది. సర్వే చేయమన్నారు, వెళ్ళి పలగొట్టమని చెప్పలేదు మస్జిద్ని. సర్వే చేయడం మేము అలౌ చేయం. రాళ్ళు విసరడం, మహిళలు పిల్లలు ఇవాళ
సీసీటీవీ ఇమేజ్ తీసుకొని చూస్తే చిన్న చిన్న పిల్లలు 9 సంవత్సరాలు 10 సంవత్సరాల పిల్లలు రాళ్ళు విసురుతున్నారు. అక్కడ కంట్రీ మేడ్ పిస్టల్, ఒక ఆయన చనిపోయిన పోస్ట్ మార్టం చేస్తే కంట్రీ మేడ్ పిస్టల్ నుంచి ఎవడో ఫైర్ చేసి చనిపోయాడంట. పోలీసు వాళ్ళతో కంట్రీ మేడ్ యూజ్ చేయరు కదా, వాళ్ళ దగ్గర మోడర్న్ వెపన్స్ ఉంటుంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో అంటే వీళ్ళు ఈ జమ్మూ కాశ్మీర్ జరిగిన అదే స్ట్రాటజీ సాయి గారు, ముందు మహిళల్ని పిల్లల్ని పెట్టుకొని వెనక నుంచి రాళ్ళు విసరడం, ఇది వీళ్ళ స్ట్రాటజీ. సంబల్లో కూడా అదే జరిగింది, ఫైరింగ్ జరిగింది, 5 మంది చనిపోయారు. అక్కడ ఎంక్వైరీ ఆర్డర్ చేశారు, ఇంకా కర్ఫ్యూ నడుస్తుంది, కొన్ని ప్లేసెస్లో ఇంటర్నెట్ కట్ ఆఫ్ చేసి అన్నీ చేశారు. ఇప్పుడు కొత్తగా ఇంకోటి వస్తుంది, ఖాజా మొయినుద్దీన్ చిస్తి దర్గా. చాలామంది హిందువులు పోతారు అక్కడ, ఎందుకు పోతారో తెలియదు నాకు. దర్గాలో యాక్చువల్లీ ఇస్లామిక్ ప్లేస్లో దర్గా అని కాన్సెప్ట్ లేదు. మీరు సౌదీ అరేబియాకి వెళ్ళండి, ఎక్కడికైనా ఇస్లాం హోలియస్ట్ ప్లేసెస్కి అక్కడ దర్గా అని కాన్సెప్ట్ ఉండదు వాళ్ళకి, ఎందుకంటే దే డోంట్ బిలీవ్ ఇన్ ఐడల్ వర్షిప్. మీరు ఒక గ్రేవ్ పెట్టుకొని దాని మీద ఒక ఫ్లాగ్లు పెట్టుకొని దాని మీద షాల్ వేసేసి ఏమైనా చేసుకుంటే అది నడవదు. సో ఖాజా మొయినుద్దీన్ చిస్తి దర్గాకి ఇప్పుడు ఒక సూట్ వేశారు వీళ్ళు. అది అక్కడ పాత ఒక శివ మందిరం ఉండే, దాన్ని పలగొట్టి వీళ్ళు కొట్టారని చెప్పేసి. ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే దీనికి కూడా వీళ్ళు పర్మిషన్ ఇస్తారా లేదా, మన జ్ఞాన్వాపి కేసులో చూసాము అది. సో ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది సాయి గారు అంటే, వీళ్ళు ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఒకటి, నెక్స్ట్ యాక్సెప్ట్ ఇట్. మీరు ఎంక్వైరీకి ఎందుకు భయపడుతున్నారు అంటే మీరు ఏదో దాచుకుంటున్నారు, ఇదారా యూఆర్ హైడింగ్ సంథింగ్, యూఆర్ స్కేర్డ్ ఆఫ్ సంథింగ్. మీకు భయం లేనప్పుడు చెప్పండి, ఎవడో వచ్చి ఏదని చేసుకో చెప్పు, ఎంక్వైరీ చేసుకోమని చెప్పు, మాకేం భయం లేదని. కొన్ని మస్జిద్లు చూస్తేనే తెలిసిపోతుంది సాయి గారు, మొత్తం హిందూ ఐకాన్స్ ఉంది దాని మీద, పిల్లలు అంత ఎఫర్ట్ కూడా వీళ్ళు పెట్టలేదు, ఉన్న పిల్లల మీద కట్టేశారు అంతే. మీరు హంపీకి వెళ్ళండి, చూస్తే బాధ అనిపిస్తుంది. అవును, అసలు చాలా విరూపాక్ష టెంపుల్ ఒకటే నిలబడింది, కానీ మిగతా ఎన్నో గుడిలు అక్కడ ఉన్న ఎన్నో వీళ్ళంతా డిస్ట్రాయ్ చేశారు కంప్లీట్గా. ఒక సామ్రాజ్యం ఉండేది, కానీ అట్లనే చాలా ఉన్నాయి. కానీ సౌత్లో మేము ఎస్కేప్డ్ అ లాట్. టిప్పు సుల్తాన్ కేరళకి వెళ్ళిన రూట్లో ఒక 600 గుళ్ళు పలగొట్టాడు అని చెప్తున్నారు. దాంట్లో మినిమం 100 అయితే ఇప్పుడు రికవర్ చేసుకుంటున్నారు వీళ్ళు. గురువాయూర్ దాకా వెళ్ళారు టిప్పు సుల్తాన్, దాని ముందు వాళ్ళ ఫాదర్ వెళ్ళాడు హైదర్ అలీ, చాలామంది చంపాడు, కన్వర్ట్ చేశాడు, అన్నీ చేశాడు. దీనికి మీరు ఇజ్రాయలీస్ ఎగ్జాంపుల్ చూడాలి సాయి గారు, వాళ్ళు ఎప్పుడు ఇడవరు, ఎంత అయినా కొట్లాడి తెచ్చుకుంటారు వాళ్ళు. వై షుడ్ బి అషేమ్? మన హిందూ దిస్ వన్ ఆ కల్చర్ ఎన్నో పాత సంవత్సరాల నుంచి ఉన్న కల్చర్. ఇప్పుడు వావర్ గురించి మాట్లాడుతున్నాం, శబరిమలలో దేవప్రశ్న చేస్తే వావర్ అనే మనిషి శబరిమలతో కనెక్షనే లేదని వచ్చింది. ఎందుకంటే ఇస్లాం వచ్చింది ఎప్పుడు, శబరిమల స్వామి అయ్యప్పని ఎప్పుడో ఉన్నాడు. వీళ్ళిద్దరు కొలీగ్స్ ఫ్రెండ్స్ అని చెప్పుకుంటున్నారు. ఎన్నో 2000 సంవత్సరాల గ్యాప్లో ఎట్లా వచ్చారు, వావర్స్ అయ్యప్పని ఎట్లా కలిశారు? ఎనీవే దట్ ఈస్ అ డిఫరెంట్ డిబేట్, అది నడుస్తుంది, ఇంకా దాని ఎంక్వైరీ అన్నీ నడుస్తుంది అక్కడ. కానీ ఈ ఛాలెంజ్ చేయడంలో ఇప్పుడు అందరూ ఏం తప్పు పడుతున్నారంటే, ఇప్పుడు మొన్న కూడా నేను పాడ్కాస్ట్ చూశాను, మన చీఫ్ జస్టిస్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్, ధనంజయ్ చంద్రచూడ్, ఆయన స్మితా ప్రకాష్ అడిగారు, దీనికి అన్నిటికీ కారణం మీ ఇచ్చిన జడ్జ్మెంట్ కదా అని అడిగారు. అని చెప్పి నేను ఇచ్చిన జడ్జ్మెంట్ కాదు, మిగతా జడ్జిలు కూడా ఉన్నారు నాతో పాటు, అందరు కలిసి ఇచ్చిన జడ్జ్మెంట్, దాంట్లో తప్పేం లేదు. మేము ప్రూఫ్ చూసాం, కేకే మహమ్మద్ లాంటి వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళు వచ్చి ప్రూఫ్ చూపించారు, వాళ్ళు మీకు ప్రూఫ్ చూసాం, దాన్ని బట్టి జడ్జ్మెంట్ ఇచ్చాం. ఏదో కావాలని చెప్పి ఈ జడ్జ్మెంట్ ఇవ్వలేదు. సో డెఫినెట్గా ఒక ఎంక్వైరీ పెట్టినప్పుడు, ఎంక్వైరీ తర్వాత వచ్చిన తర్వాత ఒక ప్రూఫ్ వస్తుంది. కార్బన్ డేటింగ్ అనే ఒక సొల్యూషన్ ఉంది, అంటే ఒక రాయి ఉంటే దాని కార్బన్ డేట్స్ చెప్తారు ఎంత పాతదని చెప్పొచ్చు మనం. దాంట్లోనే మన చాలా గుళ్ళు మనది 3000 సంవత్సరాలను ఒట్టి చెప్పుకుంటలేరు, కార్బన్ డేటింగ్ చేస్తున్నారు. అది మన విగ్రహాల మీద కార్బన్ డేటింగ్ చేయొచ్చు, ఎన్ని సంవత్సరాలు పాత అని క్లియర్గా చూపిస్తుంది, అది సైంటిఫిక్. అది వీళ్ళు ఎందుకు భయపడుతున్నారంటే, వీళ్ళు నిజం బయటకు వచ్చేస్తుంది కదా అని చెప్పి భయపడతారు. అది సంబల్లో జరిగిందంతే. సంబల్ల రైట్స్ ఎవరు చేపించారు అది చూసాం మనం. ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే మీద కూడా, ఎంపీ మీద, అందరి మీద కేసు ఫైల్ చేశారు. అక్కడ వాళ్ళు కావాలని చెప్పించారు, మస్జిద్లు వెళ్ళి స్పీచ్లు ఇచ్చి వాళ్ళు అక్కడ గొడవ చేశారు, దాంతో ఇదంతా జరిగింది. కానీ మహిళలు, పిల్లలు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తే అదే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే దే ఆర్ సపోజ్ టు బీ సిట్టింగ్, వాళ్ళు దీని ముందుకు రాకూడదు గొడవలు, కానీ వాళ్ళని కూడా యూజ్ చేసుకున్నారు వీళ్ళు. వాళ్ళ మీద ఇప్పుడు పోలీస్ ఎఫ్ఐఆర్లు పెట్టారు. చాలామంది జువెనైల్స్ ఉన్నారంటున్నారు. ప్రీ మెడిటేటర్ రూఫ్ పై నుంచి కూడా రాళ్ళు కొట్టారు, మనం ఢిల్లీ రైట్స్లో చూసాం, అట్లా చేశారన్నమాట. అన్నీ ప్లాన్ చేశారు ఈ గొడవ. ఒకసారి మైతై ఇష్యూస్కు వెళ్దాం సార్. ఒకసారి మనం మణిపూర్కి సంబంధించి మేటీస్ కుకీస్ గురించి మనం రెగ్యులర్గా ప్రతి నేషనల్ రౌండప్లో మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాం, మణిపూర్లో జరుగుతున్న పరిణామాల మీద. అఫ్కోర్స్ ప్రేక్షకులు అనుకోవచ్చు మణిపూర్ని అంత సీరియస్గా ఎందుకు తీసుకుంటున్నారని అనుకోవచ్చు, కానీ బట్ నిజంగా చాలా ఇంపార్టెంట్ అంశం అది. ఈవెన్ నార్త్ ఈస్ట్లో ఒక కొత్త దేశాన్నే సృష్టించాలని కుట్రలు జరుగుతున్నట్టుగా కూడా వార్తా కథనాలు వస్తున్న సందర్భంలో మనం ఉన్నాం. సో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల్లో ఈవెన్ మేటీస్కి సంబంధించి ఆర్గనైజేషన్స్, అదేంటది మేటీస్ ప్రెషర్ గ్రూప్ కోఆర్డినేటింగ్ కమిటీ ఆన్ మణిపూర్ ఇంటిగ్రిటీ, కొకోమి కోఆర్డినేటింగ్ కమిటీ ఆన్ మణిపూర్ ఇంటిగ్రిటీ. అదేమైందంటే సాయి గారు, ఎవరైనా కొన్ని రోజులు సహించుతారు, మీరు రాళ్ళు కొట్టారు, మీరు అది చేశారు, ఇది చేశారు కూడా. ఈ హిందూ మేటీస్ చాలా రోజులు సఫర్ అయ్యారు.
మీరు తగలబెట్టారు చర్చలు అని చెప్పారు, వీళ్ళ గుడిల గురించి ఎవరు మాట్లాడలేదు. ఫైనల్లీ వీళ్ళ పేషెన్స్ కూడా పోయింది వీళ్ళకి. ఇంకా ఇప్పటి నుంచి నడవదు ఇది. మీరు ముందు యాక్షన్ కుకీ వాళ్ళ మీద తీసుకోండి, కుకీ మిస్క్రియంట్స్ ఉన్నారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటేనే మేము ఉంటామని చెప్పి కొకోమీ సెటప్ చేశారు. ఇది ఒక కోఆర్డినేటింగ్ కమిటీ అనమాట మణిపూర్ ఇంటిగ్రిటీ గురించి. అక్కడ ఆర్మ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ వీళ్ళ జోన్లో ఉండకూడదని చెప్పి రూల్ పెట్టారు. మనం తెలుసు మొన్న ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ జరిగింది, ఆ జిర్బామ్ విలేజ్లో జరిగిన ఒక మహిళల మీద, 3 మహిళల మీద, ఒక పాప మీద జరిగిన అత్యాచారం నుంచి మొదలైందనమాట. ఇప్పుడు ఏమంటున్నారు కొకోమీ అంటే మరి మొత్తం బంద్ చేసి పడేస్తున్నారు మణిపూర్ అంతా. మీరు ఫస్ట్ కుకీస్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, కుకీస్ మీద యాక్షన్ తీసుకోండి. స్టేట్ గవర్నమెంట్ కూడా భయపడుతున్నారు, ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు వస్తారు డిఫెండ్ చేయడానికి. వాళ్ళకి కుకీస్ మైనారిటీ, కుకీస్ క్రిస్టియన్స్, వాళ్ళని ఏం చేయకూడదని చెప్పి కాంగ్రెస్ కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చి గొడవ చేస్తారు. సో ఇప్పుడు బిరేన్ సింగ్ గవర్నమెంట్కి ఒక చాయిస్ లేదు. ఇప్పుడు క్లియర్గా వీళ్ళు చెప్పేశారు, స్టేట్ గవర్నమెంట్ ఆఫీసెస్ బంద్ చేసి పడేశారు, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ కూడా ఈ పిల్లలు వెళ్ళి, స్టూడెంట్స్ కూడా వెళ్ళి బంద్ చేసి ఇప్పించారు కంప్లీట్గా. సో డెఫినెట్గా ఇప్పుడు ధనవ్ కుమార్ మీతి అని చెప్పి ఉన్నారు కోఆర్డినేటర్, ఆయన కూడా చెప్పారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆఫీస్కి రాకూడదు టిల్ ద గవర్నమెంట్ టేక్స్ యాక్షన్ అగేన్స్ట్ ద కుకీస్. తీసుకోవాల్సింది, ఎందుకంటే గొడవ అక్కడి నుంచే మొదలైంది కదా సాయి గారు. ఒక హైకోర్టు జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత మొదలైంది ఈ గొడవ అంతా. హైకోర్టు ఏం చెప్పారు, మీటీలు కూడా ట్రైబల్సే కదా, వాళ్ళకి షెడ్యూల్ ట్రైబ్ స్టేటస్ ఇవ్వచ్చు కాదు అని చెప్పగానే కుకీస్ మొదలు పెట్టారు. కుకీస్ వచ్చిందంతా మయన్మార్ నుంచి, ఓవర్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ వాళ్ళు రీసెటిల్ చేసుకున్నారు మయన్మార్ నుంచి వచ్చి. మన దేశంలో వచ్చి మన తల మీద కూర్చొని డ్రామా చేయడం ఎందుకు సాయి గారు? మన రోహింగ్యా కండిషన్ లాగా అయిపోయింది, ఇది కూడా బంగ్లాదేశీ లాగా అయిపోయినారు. అక్కడేమో హిందువులు చంపుతున్నారు, ఇక్కడ బంగ్లాదేశ్ వాళ్ళు మీద చేయి పెడితే ఇక్కడ గొడవ. కాంగ్రెస్ వాళ్ళకి దమ్ము లేదు మాట్లాడడానికి వాళ్ళు దీని గురించి. వాళ్ళు అంటారు హిందూస్ ఆర్ అంటే అటాక్ అంటున్నారు, కానీ యూఆర్ నాట్ స్పీకింగ్ అబౌట్ హూ ఇస్ అటాకింగ్ ద హిందూస్ ఇన్ బంగ్లాదేశ్. రాహుల్ గాంధీ మాట చెప్పట్లేదు, ప్రియాంక వాద్రా మాట చెప్పట్లేదు, హిందూస్ అటాకింగ్ చెప్తారు. ఎవరు చేస్తున్నారు అటాక్? ఇదే పరిస్థితి ఇక్కడ కూడా. దానికోసం ఒక బ్యాక్లాష్ ఇది ముందే యాక్షన్ తీసుకుంటే ప్రాబ్లం రాకుంటుండే. కానీ ఈ ఇష్యూని చాలా ఇట్లా డీలాగా పెట్టుకున్నారు. పోనీయండి యుఎస్ ఏమంటారో, కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారో, పార్లమెంట్లో గొడవ ఎందుకని చెప్పేసి కంటిన్యూస్గా ఏదో వెళ్ళిపోతుంది ప్రాబ్లం అనుకున్నారు. నరసింహరావు కాన్సెప్ట్ అంటాం దాన్ని, డోంట్ టేక్ అ డిసిషన్, ఆ ప్రాబ్లం వెళ్ళిపోతుందని నరసింహరావు గారికి ఒక స్ట్రాటజీ ఉండే. కానీ అట్లా నడవదు సాయి గారు ఎప్పుడు. డెఫినెట్గా అకాడమిక్గా స్కూల్స్ అని తెరవాలని చెప్పి ఆల్రెడీ దే అపీల్ ఫర్ ఇట్, మణిపూర్ స్టూడెంట్స్ ఫెడరేషన్ చెప్పారు. కానీ అది కాకుండా ఈ గ్రిప్ రావాలంటే స్టేట్ గవర్నమెంట్కి డెఫినెట్గా వీళ్ళు కుకీస్ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. అది చాలా చాలా సీరియస్, ఎందుకంటే కుకీస్ ఇప్పుడు గవర్నమెంట్ బిల్డింగ్ మీద అటాక్ చేస్తున్నారు, ఎమ్మెల్యే ఎంపీస్ వాళ్ళ ఇల్లు మీద దాడి చేస్తున్నారు. అది కాకుండా ప్రజలు, ఏది మణిపూర్లో ఉన్న ప్రజల మీద, దట్ ఎస్పెషలీ మీటీ కమ్యూనిటీ, హిందూ కమ్యూనిటీ మీద దాడి చేసి వాళ్ళని చంపుతున్నారు. దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. ఐ థింక్ వాట్ కొకోమీ ఈస్ డూయింగ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. ఓకే సార్, ఇక లాస్ట్ అంశము, ఇది నిజంగా ఒక్కసారిగా అందరూ షాక్కి గురైన అంశము. సుప్రీంకోర్టు ఎంపీలకి, ఐఏఎస్లకి, లేకపోతే హైకోర్టు జడ్జిలకి, ఈవెన్ జర్నలిస్టులకి, సర్వీస్లో ఉన్న వాళ్ళకి ఇచ్చినటువంటి భూములు హైదరాబాద్లో పరిధిలో, జిహెచ్ఎంసీ పరిధిలో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఇచ్చినటువంటి, అలాట్ చేసినటువంటి భూములు, వాటి గురించి చాలా సంవత్సరాలుగా కోర్టులలో నానుతోంది. ముఖ్యంగా జర్నలిస్ట్ మిత్రులు అయితే చాలామంది ఎదురు చూస్తున్నారు, సొసైటీలో ఇల్లు వస్తుంది అనే ఒక ఉద్దేశంతో చాలామంది ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరి ఆశలపై నీళ్లు జల్లుతూ సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పునిచ్చింది. ఇది నిజానికి వాళ్ళు మాట్లాడుతుంది ఈక్వాలిటీకి వ్యతిరేకము, రాజ్యాంగం చెప్పినటువంటి సమానత్వానికి వ్యతిరేకం. ఇది ఈ పర్టికులర్లీ కొన్ని విభాగాలకి, కొన్ని వర్గాలకి, కొంతమందికి ఈ స్పెషల్ ప్రైస్కి గవర్నమెంట్స్ ల్యాండ్స్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అనేది సుప్రీంకోర్టు చెప్పిన మాట. దీని మీద మీ అభిప్రాయం ఏంటి, మీ విశ్లేషణ ఏంటి? అసలు ఏం చెప్పింది సుప్రీంకోర్టు, చెప్పండి. అసలు సుప్రీంకోర్టు చాలా క్లియర్గా యూజ్ చేసిన వర్డ్స్ ఆర్బిట్రీ, capricious and irrational. కరెక్ట్. మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఎందుకండి ల్యాండ్ ఇవ్వడం, అది కూడా ₹2-2 స్క్వేర్ యార్డ్కి? మీరు ఎందుకు సివిల్ సర్వీస్ ఆఫీస్కి ఇస్తున్నారు? మీరు ఎందుకు జడ్జిలకి ఇస్తున్నారు? ఎంపీలకి ఎందుకు ఇస్తున్నారండి ల్యాండ్? వాళ్ళకి ఏం ల్యాండ్ కొనడానికి కెపాసిటీ లేదా వాళ్ళ దగ్గర? మీరు గవర్నమెంట్ ల్యాండ్ తీసి వాళ్ళకి ఇస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి హ్యాపీ పెట్టుకోవడానికి, వాళ్ళు ఎక్కడ పోకూడదని చెప్పి. జడ్జిలకి ఎందుకు ఇస్తున్నారు? జడ్జిమెంట్ మంచిగా రాస్తే మీకు ఇల్లు ఇచ్చేస్తాం. వాళ్ళ దగ్గర కెపాసిటీ ఉంది కొనడానికి. మీరు ల్యాండ్ ఎవరికి ఇవ్వాలి? ద గై డస్ నాట్ హ్యావ్ ఎ కెపాసిటీ. పేదోళ్ళకి అది ఇవ్వకుండా మీరు ఈ పని చేస్తారు. అదప్ప అంటారు మేము 2 bedroom ఇల్లు ఇస్తున్నాం కదా. ఇస్తున్నారు, అందరికి ఇచ్చారా? ఇవ్వలేదు కదా. ఇక్కడ ఎంతమంది ఉన్నారు పేదోళ్ళు? మన ఉన్న 4, 5, 6 కోట్లు ఉన్నారు ఇప్పుడు. దాన్ని ఎంత ఆల్మోస్ట్ 80% మీ డెఫినేషన్ ప్రకారమే పేదోళ్ళు. వాళ్ళకి అందరికీ ఇల్లు ఇచ్చారా? ల్యాండ్ ఇచ్చారా? ఇవ్వలేదు కదా. ఇంకోటి, నేను ఇప్పుడు ఈ జర్నలిస్ట్ గురించి మాట్లాడుతూ సాయి గారు మీకు గుర్తుంటుంది, నేను ఎప్పుడు ఆబ్జెక్ట్ చేస్తాను, నేను తీసుకోలేదు. ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. నేను తీసుకోలేదు. నేను 18 సంవత్సరాలు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉన్నాను. అక్కడ ఒక రూల్ ఉండే టైమ్స్ ఆఫ్ ఇండియాలో, విచ్ ఇస్ వెరీ గుడ్. ఐ డోంట్ థింక్ ఎనీ అదర్ ఆర్గనైజేషన్ హ్యాస్ దట్ రూల్, మీడియా ఆర్గనైజేషన్. మీరు గవర్నమెంట్ దగ్గర నుంచి ఏ లార్జెస్ట్ అంటే నో ఫ్రీబీస్ తీసుకోకూడదు,
ల్యాండ్ ఏం తీసుకోకూడదు అని చెప్పి ఒక రూల్ ఉంది టైమ్స్ ఆఫ్ ఇండియాలో. మనం జాయిన్ చేసేటప్పుడు కాంట్రాక్ట్ సైన్ చేస్తాం. అది చాలామంది, ఎందుకంటే ఈ టైమ్స్ ఆఫ్ ఇండియాలో జర్నలిస్ట్ కూడా కొంతమంది జర్నలిస్ట్ కాకుండా వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళి బయటికి వెళ్ళి మళ్ళీ ల్యాండ్ తీసుకున్నారు గవర్నమెంట్ దగ్గర నుంచి. నేను అడుగుతున్న ఒకటే ప్రశ్న సార్, సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ని, జడ్జెస్ని అందరిని పక్కన పెడతాం, జర్నలిస్ట్ని తీసుకోండి. మీరు న్యూస్ పేపర్ ఎంప్లాయీస్కి ఇవ్వాలి కదా, జర్నలిస్ట్కి ఒక్కరికే ఎందుకు ఇస్తున్నారు? అక్కడ పనిచేస్తున్న ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తున్న టెక్నీషియన్స్ ఉన్నారు కదా, మీ దగ్గర టైప్ సెట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, మీ దగ్గర పేజెస్ డిజైన్ చేసేటోళ్ళు ఉంటారు కదా, మీరు జర్నలిస్ట్కి ఒక్కరికి ఎందుకు ఇస్తున్నారు? అయ్యో, మీకు అసలు నేను ఈ విషయం చాలా మందికి తెలియదు, మీకు కూడా తెలుసులో తెలియదు, కానీ నేను వేరే ఛానల్లో పనిచేస్తున్నప్పుడు ఒక న్యూస్ ప్రెజెంటర్గా ఉన్న టైంలో సార్ నాకు తెలుసు అప్పుడు న్యూస్ ప్రెజెంటర్కి అక్రిడేషన్ కూడా ఇవ్వమన్నారు. యాజ్ పర్ రూల్, ఐఎన్పిఆర్ రూల్స్ ప్రకారం అయితే న్యూస్ ప్రెజెంటర్కి అక్రిడేషన్ కూడా ఇవ్వము. ఓన్లీ రిపోర్ట్ చేస్తున్న వాళ్ళు, వీలైతే డెస్క్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు మాత్రమే ఇస్తాము, అంతేగాని న్యూస్ ప్రెజెంటర్ జర్నలిస్ట్ కాదని ఎవరు చెప్పారు? ప్రెజెంట్ చేసేది వీళ్ళు కదా, వాడు ఎవడో రాసిస్తే మీరు చదువుతున్నారనే వాళ్ళ అభిప్రాయం, ఇంపార్టెంట్ వాళ్ళ అభిప్రాయం. వీడు దొంగ అని మేము ఫైట్ చేసాం యాక్చువల్లీ. ఇప్పుడు మన క్రాంతి, నిజానికి ఇప్పుడు మెన్షన్ చేయొచ్చు, క్రాంతి గారు ఆయన ఎమ్మెల్యే అయ్యారు కదా తర్వాత, బట్ ఆయన అప్పుడు జర్నలిస్ట్ గా ఉన్నప్పుడు యాక్చువల్లీ న్యూస్ ప్రెజెంటర్స్ కి అక్రిడేషన్ ఇవ్వాలని కొట్లాడిన వాళ్ళలో ఆయన కూడా ఉండే పాపం. చాలా రెడిక్యులస్. అంటే ఎవరికి ఇస్తున్నాం అక్రిడేషన్ అనే దగ్గర కూడా పెద్ద గొడవ. అది ఎందుకు ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్? అవును, నేను అడిగిన ప్రశ్న అది. సారీ, రిపోర్టర్స్కి మీరు జర్నలిస్ట్కి ఇస్తున్నారు అంటున్నారు, మీరు కెమెరామెన్కి తర్వాత అది కూడా వాళ్ళు కూడా వచ్చారు తర్వాత వీడియో జర్నలిస్ట్ అందరికి ల్యాండ్ కావాలంటున్నారు. నేను చెప్తున్నాను వాళ్ళకి ల్యాండ్ ఇవ్వండి, ఇవ్వద్దని చెప్పట్లేదు, బట్ మార్కెట్ రేట్లో ఇవ్వాలి. వాళ్ళకి మార్కెట్ రేట్లో తీసుకోండి, కావాలంటే దానికి 10% తక్కువ ఇవ్వండి, నో ప్రాబ్లం. నేను చూస్తున్నా జర్నలిస్ట్కి చాలామందికి హెల్త్ కార్డ్స్ ఇస్తున్నారు, కొంతమంది జెన్యున్లీ వాళ్ళకి హెల్త్ కవరేజ్ ఉండదు, ఓకే ఇవ్వండి, కానీ అందరికి ఎందుకు ఇవ్వాలండి? అది కూడా జర్నలిస్ట్కి. అక్కడ కూడా మీరు టెక్నీషియన్స్కి ఇవ్వట్లేదు. ఎంతోమంది పనిచేస్తారు, సెక్యూరిటీ గార్డ్ నుంచి టెక్నీషియన్స్ నుంచి ఎంతోమంది ఒక న్యూస్ పేపర్లో పనిచేస్తారు, డిస్ట్రిబ్యూషన్ టీం ఉంటారు, సర్క్యులేషన్ టీం ఉంటారు, అడ్వర్టైజింగ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? జర్నలిస్ట్కి ఎందుకు ఇస్తున్నారు అంటే వాడు రాస్తాడు, మా వ్యతిరేకంగా రాస్తాడు, వాడు రాయకుండా ఉండే వాడు నోరు బంద్. ఎక్కడైతే ఇంపాక్ట్ అవుతుందో అక్కడ మాత్రమే, అంటే లంచంకి దీని గురించి నేను చాలా తిట్లు విన్నాను మన ఫెటర్నిటీ వాళ్ళ దగ్గర నుంచి. నా కాన్షియన్స్ చాలా క్లియర్, నేను 10 పైసలు తీసుకోలేదు, నేను ఉండేది ఒక 2 బెడ్రూమ్ ఫ్లాట్లో అంతే, ఇప్పుడు కూడా అల్వాల్లో ఉంటాను. కానీ నేను చూశాను చాలా మట్టు మా పక్కన ఉన్న వాళ్ళు జర్నలిస్ట్ వాళ్ళ ఫ్రెండ్ అందరూ ఇప్పుడు ఒక జూబ్లీహిల్స్లో కొంతమంది, ఫిలిం నగర్లో కొంతమంది, ఇప్పుడు కోకాపేటలో అవతలందరూ వెళ్ళిపోయారు. మన జర్నలిస్టులు అందరికీ తెలుసు ఒకటి ఏంటంటే, ఒక జర్నలిస్ట్, సరే ఇప్పుడు ఎందుకు చెప్పడం కానీ, భార్యాభర్తలు జర్నలిస్టులు ఇద్దరూ కలిసి 2 ఫ్లాట్లు తీసుకుంటారు, 2 ప్లాట్లు తీసుకుంటారు అనమాట, 2 ఇండ్లు కావాలి మాకు, అవును మేమిద్దరం లివింగ్ టుగెదర్ అంటారు. ఎందుకు సాగర్, ఇప్పుడు జర్నలిస్ట్ కాలనీ మీరు వెళ్ళండి, జూబ్లీహిల్స్ కానివ్వండి, ఫిలిం నగర్ కానివ్వండి, ఎక్కడైనా వెళ్ళండి, ఆ ల్యాండ్ మొత్తం ఉన్న ల్యాండ్ అన్నీ అమ్మేసుకున్నారు. అక్కడ ఉన్న బ్యాంకులు, అక్కడ ఉన్న రోడ్ మీద షాపులు అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైంది కదా సార్ మీకు? భార్యాభర్తలు 2 ఇళ్ళు, 2 వేరు. ఐ థింక్ దిస్ ఇస్ అ స్కామ్. ఈ స్కామ్ని ఫస్ట్ ఆపాలుండే, అట్లీస్ట్ నౌ సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఇది బంద్ చేస్తుంది అనుకుంటాను. ఇది అన్ని స్టేట్స్కి అప్లై అవుతుంది, ఒకటే హైదరాబాద్. ఇది మన ఈయన ఉన్నప్పుడు, అఖిలేష్ యాదవ్ ఉన్నప్పుడు ఫ్లాట్లు ఇచ్చాడు, ల్యాండ్లు ఇచ్చాడు, అన్నీ చేశాడు. వాళ్ళ లెఫ్టిస్ట్ కంబైన్ అందరికి ఇచ్చేస్తారు. అది ఓకే, ఇప్పుడు ఆల్రెడీ అలాట్ చేసిన వాళ్ళే ఏం ఉండదు, చూడాలి సాగర్. నేను డీటెయిల్గా జడ్జ్మెంట్ చదవలేదు, జడ్జ్మెంట్ ఎఫెక్ట్ అది రిట్రోస్పెక్ట్. కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఇష్యూ చేస్తుంది అని క్వాష్ చేసి. ఇందులో ఒక్క విషయం మరి యాక్చువల్లీ ఇది మెన్షన్ చేయకుండా కూడా చేయలేము, ఎందుకంటే చాలా మంది నిజంగా పేద జర్నలిస్టులు చాలా వాళ్ళకి ఇవ్వాలి సాగర్. పాపం వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. తన జీవితంలో ఏం సంపాదించలేదు సార్, వాళ్ళు సంపాదించుకునేది నా జీవితంలో మా పిల్లలకు చెప్పాలనుకునేది ఇది ఒకటే ఇల్లేమో అని అనుకుంటున్న వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ఐపీటీ వాళ్లకు ఏం చెప్పాలో తెలియట్లేదు. 20,000 రూపాయలు జీతం ఉన్నప్పుడు ఇదే టైమ్స్ ఆఫ్ ఇండియాలో నేను ఫ్లాట్ తీసుకున్నాను అల్వాలో 2003. అప్పుడు 6 లక్షలు ఆ ఫ్లాట్కి ఈఎంఐ కట్టు. నాకు తెలుసు కష్టం, ఆ కష్టం అందరికీ తెలుసు. కానీ మనం అదే టైంలో మన కాన్షియన్స్ అమ్మేసుకొని గవర్నమెంట్ దగ్గర నుంచి ల్యాండ్ తీసుకుని చాలా ఈజీగా ఉంటుంది. తీసుకున్నవాడు విపరీతంగా తీసుకుంటున్నాడు, అసలు లేనివాడు నిజంగానే లేకుండా ఉంటున్నాడు, అది మాత్రం నిజం. నేను చెప్తున్నా, INPR లో పనిచేసిన వాళ్ళు కూడా ల్యాండ్ వచ్చింది సాయి గారు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్. వాడు మొదలు జర్నలిస్ట్ పేరు పెట్టుకుని ల్యాండ్ తీసుకున్నాడు, మళ్ళీ INPRకి వచ్చేసాడు. కరెక్ట్, చాలా మంది చేశారు. దిస్ ఇస్ అ స్కామ్. సుప్రీంకోర్టు క్లియర్లీ చెప్పారు దట్ ఆర్బిటరీ. మీరు సుప్రీంకోర్టు జడ్జెస్కి ఏంటి, హైకోర్టు జడ్జెస్కి ల్యాండ్ ఇవ్వడం ఏంటి, మీరు ఎందుకు ఈ ప్రివిలేజ్ సెక్షన్స్ వీళ్ళు ప్రివిలేజ్ సెక్షన్స్కి ఎందుకు మీరు ఇస్తున్నారని చెప్పి, ఈజ్ వెల్ ఆఫ్ పీపుల్, వీళ్ళ దగ్గర డబ్బులు ఉంది. మీరు చెప్పినట్టు పేద జర్నలిస్ట్ ఉంటారు, లేదని చెప్పట్లేదు, అందరికి ఇవ్వండి. న్యూస్ పేపర్లో ఉన్న ప్రతి వ్యక్తికి ఇవ్వండి, సెక్యూరిటీ గార్డ్ నుంచి మిషన్ వర్క్ చేస్తున్న అందరికి ఇవ్వండి. ప్రింటింగ్ ప్రెస్లో మీరు జర్నలిస్ట్కి ఒకరికి ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళు కూడా పేదోలే కదా పనిచేస్తున్నాడు, వాళ్ళకి జీతంకి వీళ్ళకన్నా తక్కువ జీతం వస్తుంది. ఈ టెక్నీషియన్స్కి, ఆ ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసే వాళ్ళకి లేదు.
సో యు ఆర్ క్రియేటింగ్ అన్ ఎలీట్ క్లాస్ జస్ట్ టు బ్రైబ్ దెమ్. లంచం ఇచ్చి తీసుకుంటున్నారు వాళ్ళు, నోరు మూసుకుంటున్నారు వాళ్ళు. మీరు నోరు మూపిస్తున్నారు వాళ్ళది. మీరు ఏం మాట్లాడకండి, మీ ల్యాండ్ ఇచ్చాం మీకు, ఇంకా ఏ రాయకండి మా వ్యతిరేకంగా అని చెప్పి. ఇది రాజశేఖర రెడ్డి గారు చేసిన పని. దానికన్నా ముందు కూడా చాలా ముఖ్యమంత్రులు చేశారు. దీని గురించి సమగ్రంగా ఒక ఎంక్వైరీ ఉండాల్సింది, సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ చేయాల్సింది. ఎవరెవరి దగ్గర ల్యాండ్ ఉంది, ఇప్పుడు ఎంతమంది అమ్మేసుకున్నారు, ఎంత స్కామ్ జరిగిందని చెప్పి దాని మీద కూడా చాలా కేసులు వచ్చినాయి. మనకు మీకు తెలుసు, అలాట్మెంట్లో కూడా చాలా అవకతవకలు జరిగినాయి. సో డెఫినెట్గా దీని గురించి ఒక కంప్లీట్ ఎంక్వైరీ షుడ్ బి డన్ బై a CBI or some organization like that. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కొచ్చాట్ల గారు. చాలా విషయాలు మనం డిస్కస్ చేసాం. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు మాట్లాడేది ఎట్లుంటుందంటే ముక్కుసూటిగా మీరు అనుకుంటున్న అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా కరాఖండిగా చెప్తారు చూసారా. సో దానికి నిజంగా మేమందరం ఫ్యాన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. I get into trouble always. దాని కూడా ఉంది, ధమ్కి ఇస్తారు. ఎప్పుడు ఉండేది, ఎంతమంది వచ్చి ధమ్కి ఇస్తారు స్ట్రేట్ అవే, ఏం నేను చూసుకుంటాలే అని చెప్పేసి. ఏం కాదులే, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు దాకా బతికాం కదా, ఇంకా ఆల్రెడీ 62, another few years. నాట్ ఫ్యూ ఇయర్స్ అనొద్దు. అది కాదు చెప్తున్నాను, should never be scared. భయపడి మనం మాట్లాడుకోవాలి. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, ఇది సురేష్ కొచ్చాట్ల గారితో నేషనల్ రౌండప్ డిస్కషన్ చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. వారి అభిప్రాయాలతో మీరు ఏకీభవించకపోయినా కమెంట్స్ ద్వారా మీరు తెలియజేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.